Talk to me, numbers never lie, add it up, that's me. హలో నమస్తే, వెల్కమ్ టు టుడే ఎయిటీన్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ రాజన్న. నేను అడిగే క్వశ్చన్స్ కి మీరు పక్కగా ఆన్సర్స్ చెప్తారా? 100%. దేన్ని అడిగినా ఎస్, దేన్ని అడిగినా పక్కా చెప్తారా? 100%. ప్రైజ్ ద లార్డ్. జై శ్రీరామ్. జై శ్రీ ఆంజనేయ. ఫస్ట్ నుంచి హిందువుగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా క్రైస్తవునిగా ఎందుకు మారాల్సి వచ్చింది అసలు? మా నాన్నగారి జీవితంలో కొన్ని పరిణామాలు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నట్టయితే కొంత ఫారెన్స్ ఇట్లా మాకు అమౌంట్ పంపించడం ఇట్లా చేశారని అంటారు కదా, ఆ ఉద్దేశంతో మీ డాడీ యేసుక్రీస్తు ప్రభు దేవుడిని నమ్ముకున్నాడు అంటే మీరేమంటారు? హైందవ ధర్మంలో ఉన్నప్పుడు మాకు ఏమి చేయలేదు అనేది లేదండి. ఎందుకంటే హైందవ ధర్మంలో ఉన్నప్పుడే ఆయన సినిమా యాక్టర్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే మీరు జీరో అయిపోయినరా? యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత జీరో అయిపోయినా 100% చెప్తాం. పరలోకం వచ్చి ఈడ్చిపెట్టుకొని వచ్చానే జీరో. హైందవులో ఉన్నప్పుడే మీరు హీరోలుగా ఉన్నారు. మరి హీరోగా ఉన్నటువంటి వ్యక్తులు మీరు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకొని జీరో కావాల్సిన అవసరం ఏముంది మీకు? ఈ దృష్టిలో శివుడు అనే వ్యక్తి దేవుడు కాడా? అందరి కోసం అడగట్లేదు మిమ్మల్ని. మీ దృష్టిలో మీరు శివుడిని గాని ఆంజనేయ స్వామిని గాని వీళ్ళు దేవుళ్ళుగా మీరు అంగీకరిస్తారా? అయితే రఘుముద్రి పీటర్ గారు పొలిటీషియనా లేకుంటే పాస్టరా? ఫాస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తులు మీరు. రఘుముద్రి పీటర్ గారు ఫాస్టర్స్. ఆయన నోటి నుంచి ఆ మాట అనడానికి కూడా నిరాకరిస్తారు. బై మిస్టేక్ లో కూడా అనడు. ఇప్పుడు నేను అడిగినప్పుడు మీరు అన్నారా లేదా? అనలేదు. బై మిస్టేక్ లో కూడా మీ నోటికి రాలేదా? అనలేదు. ఫాస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తుల గురించి, పొలిటీషియన్ లో ఉన్నటువంటి వ్యక్తుల గురించి బ్రదర్ అనిల్ కుమార్ గారు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి బిజినెస్ పర్సన్ అండి. ఓకే. సతీష్ కుమార్ కార్పొరేట్ పక్కా పైసా. గత 10 ఏళ్ల పరిపాలనకు ఇప్పుడు జరుగుతున్న పరిపాలనకు మధ్యలో ఏది బాగుంది అంటే మీరు ఏం చెప్తారు? కేసీఆర్ గారి పరిపాలన బాగుంది అంటారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేదలను ఇబ్బంది పెట్టుడే తప్ప ఆయన ఎక్కడ కూడా న్యాయం చేసినట్టుగా లేదు. రఘుముద్రి పీటర్ నాయుడు అందరితో ఈక్వల్, సమానం, న్యూట్రల్, సెక్యులర్. నాకెవ్వడి దోస్తి అక్కర్లేదు. మీ ముందు కూర్చున్న యాంకర్ ప్రేమ్ కుమార్ పైన మీ అభిప్రాయం? అద్భుతమైన టాలెంటెడ్ పర్సన్ అంట. హలో నమస్తే, వెల్కమ్ టు టుడే ఎయిటీన్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ రాజన్న. మనతో పాటు ఇప్పుడు ఒక స్పెషల్ గెస్ట్ నేను చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే పాస్టర్ కమ్ పొలిటీషియన్ కమ్ అయినటువంటి వ్యక్తి మన ముందున్నారు. ఆయన్ని రఘుముద్రి పీటర్ నాయుడు. మనము సార్ నుండి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ప్రైజ్ ద లార్డ్. నేను అడిగే క్వశ్చన్ చాలా మంది అందరు అడిగింది సార్, రొటీన్ క్వశ్చనే. చాలా మంది దానికి అంటే ఎవరికి తోచినట్టుగా వాళ్ళ ఆన్సర్స్ చెప్తున్నారు. బట్ నేను కూడా అందరి మాదిరిగానే ఒక్క క్వశ్చన్ మాత్రమే రేజ్ చేస్తాను. మీరు ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతాను తప్పకుండా. నేను అడిగే క్వశ్చన్స్ కి మీరు పక్కగా ఆన్సర్స్ చెప్తారా? 100%. దేన్ని అడిగినా పక్కా చెప్తారా? 100%. ప్రైజ్ ద లార్డ్. జై శ్రీరామ్. జై శ్రీ ఆంజనేయ. జై శ్రీ ఆంజనేయ. ఓకే సార్, మీరు అంటే తాత ముత్తాతల నుంచి క్రైస్తవులా లేకుంటే మధ్యలో క్రైస్తవునిగా మారిందా? మధ్యలో. గతంలో తాతగారు, నాన్నగారు వారంతా హైందవంలో ఉన్నారు. హైందవ్యంలో నుంచి వారు క్రీస్తుని నమ్ముకొని వారి తర్వాత నేను కూడా క్రీస్తు మార్గంలో నడవడం ప్రారంభించాను. అంటే ఫస్ట్ నుంచి హిందువుగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా క్రైస్తవునిగా ఎందుకు మారాల్సి వచ్చింది అసలు? మా నాన్నగారి జీవితంలో కొన్ని పరిణామాలు జరగటము, ఆ పరిణామాలకి ఆయన సుమారుగా చేయవలసిన అన్ని ప్రయత్నాలు ఆయన చేయటము, సుమారుగా పైన మన హైందవ ధర్మంలో చాలా పవిత్రంగా భావించే కాశీ నుంచి కింద కన్యాకుమారి దాకా వారు చేయని యాత్రలు లేవు, వారు చేయని తీర్థయాత్రలు లేవు, వారు దర్శించని ఇంకా గట్టిగా లోతుల్లోకి వెళ్ళి మాట్లాడంటే మహాబలేశ్వరంలో ఉన్న బంగారు బలిదేవతను ముట్టుకుంటే మన మీద ఉన్న శని పోతుందని చెప్పి దాన్ని కూడా ముట్టుకొని వారు వచ్చినప్పుడు కొంతమంది పక్కనున్న వారు తెలుసుకొని, అరే వీరు బంగారు బల్లిని ముట్టుకొని వచ్చారు కాబట్టి వీరి మీద ఉన్న శని పోయింది,
ఇప్పుడు వీరిని ముట్టుకుంటే మాకు కూడా శనిపోతుందని చెప్పి వారిని కూడా ఇలాగా చుట్టూరు ఉన్న వారు తెలిసినప్పుడు ముట్టుకోవడం అంటే అంత లోతులకి డెప్త్లోకి హైందవ్య ధర్మంలో మా నాన్నగారు కానీ తాతగారు కానీ వెళ్ళటం రోజుకి వారు సుమారుగా 1000 సార్లు మీరు చూస్తే చిన్న చిన్న బుక్స్ ఉండేవి అప్పట్లో అందరి పైన పాకెట్లో పెట్టుకునేవారు. ఆ చిన్న ఏదైతే పాకెట్ బుక్ ఉందో ఆ పాకెట్ బుక్ సుమారుగా డేకి 1000 సార్లు రామకోటి జై శ్రీరామ్ 1000 సార్లు తాత నానమ్మ రాయడము, ఇంట్లో మొత్తము చిత్రాలు ఉంటాయి. అంటే దాని అర్థము అడ్డనామాలు నిలువనామాలు ప్రతి ఒక్కటి వారు చేశారంటే అంత లోతుల్లోకి వారు వెళ్ళొచ్చారు. అంత అలా లోతుల్లో ఉన్న వ్యక్తులు కూడా కొన్ని పరిణామాలు జరిగినప్పుడు వారు అన్ని ప్రయత్నాలు చేసి అన్ని ప్రయత్నాలు కూడా ఎక్కడ కూడా వారికి సహాయం దొరకకపోవడంతో ఎవరో పక్కన ఉన్న ఇంటి వారు, బాబు మీరు అన్ని ప్రయత్నాలు చేశారు, ఈ ఒక్క ప్రయత్నం కూడా ఎందుకు చేయకూడదు అన్నప్పుడు మా నాన్నగారు వ్యతిరేకించడం. ఎందుకంటే మా నాన్నగారు కూడా RSSకి తరబితి ఇచ్చేవారు, ఉదయకాలపు శాఖ సాయంకాలపు శాఖ అని చెప్పి RSSకి ట్రైనింగ్ ఇచ్చేవారు. హాస్టల్ని మా నాన్నగారు కూడా కొట్టేవారు, ఎందుకంటే మత ప్రచారం చేస్తున్నారు అని చెప్పి వచ్చిన వారిని కొట్టడము. ఇలా ఈ రకంగా ఉన్న వ్యక్తి ఒకసారి ఎందుకో చూద్దామని చెప్పి వారు ఆ విధంగా దేవుణ్ణి కోరుకోవడం బట్టి ఆ పర్సనల్ లైఫ్లో ఏవైతే జరిగినాయి కొన్ని పరిణామాలకి విముక్తి కలగటం, సొల్యూషన్ దొరకడం బట్టి అరే మేము ఎప్పుడు శత్రువుగా భావించే యేసు ప్రభు వేరే దేశస్థుడు లేకుంటే మతం మార్చే దేవుడు అని చెప్పి మేము గుండెల్లో విషాన్ని నింపుకొని శత్రువుగా భావించే యేసు ప్రభుని ఈరోజు మేము అదే యేసు ప్రభుని ఒక్కసారి మనసారా కోరుకుంటే ఈరోజు ఆయన మాకు సహాయం చేసాడే. నేను చిన్నప్పటి నుంచి సుమారుగా 26-27 సంవత్సరాలు నా ఒక్క అని చెప్పి నా మనుషుల్లో నా వారు అనుకున్న వారు ఎవరు కూడా నాకు సహాయం చేయలేకపోయారు, నన్ను గట్టెక్కించలేకపోయారు. ఈరోజు నేను ఒకవేళ ఆ యేసు ప్రభు వారు నన్ను ఈరోజు రక్షించకపోయి ఉంటే ఈరోజు నేను మునిగిపోయేవాడిని నట్టేట అని చెప్పి ఆయన గ్రహించి అప్పుడు ఆయన సినిమా యాక్టర్గా సినిమాల్లో ఆయన 3 సినిమాలు తీశాడు, బయటికి రాలేడు. హీరోగా తీశాడు. ఆ సినిమాలు కరాటే స్కూల్లో, డాన్స్ స్కూల్లో, దాంతో కుంఫు స్కూల్లో, శ్రీ సాయి టైపింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి నాన్నగారికి శ్రీ సాయి టైపింగ్ ఇన్స్టిట్యూట్, అది అంబాసిడర్ కార్ అప్పట్లో మాకు సుమారుగా 30 సంవత్సరాలు 40 సంవత్సరాల కింద అంబాసిడర్ కార్ మనం అనుకుంటే అది ట్రావెల్స్కి నడిపించడం. VCR అప్పట్లో మనం రెంట్కి ఇచ్చేవారు. ఆ రెంట్కి ఇలాగా సుమారుగా 10 బిజినెస్లు, కరాటే స్కూల్లో, డాన్స్ 10 బిజినెస్లు ఇంక్లూడింగ్ సినిమా అన్ని వదిలేసి ఒకవేళ ఈరోజు నేను మునిగిపోయి ఉంటే ఈరోజు నేను అనే వ్యక్తి ఈరోజు ప్రపంచంలో లేకుండా ఉన్నట్లయితే ఇవన్నీ నాకు ఉండేవా నా దగ్గర? ఇవన్నీ గాలి కొట్టుకుపోయే కదా, ఇవన్నీ నాకు అవసరం లేదు. అవన్నీ పక్కన పెట్టి ఆ దేవుడు నిజంగా నాకు చేశారు, ఆ దేవుని యొక్క ఆ ఉనికిని నేను ప్రపంచానికి తెలియచేయాలి, నా జీవితంలో చేసిన కార్యం అని చెప్పి ఆయన యేసు ప్రభుని సొంతంగా అంగీకరించడం జరిగింది. దీనిలో ఎలాంటి డబ్బులు బయట నుంచి వచ్చినాయో లేకుంటే ఎవరో మత మార్పిడి ప్రెజర్ చేస్తున్నాం, మేమే మతాన్ని వద్దనే వాళ్ళము, మేమే వచ్చే పాస్టర్ కొట్టే వాళ్ళము. కానీ ఈరోజు వాస్తవం అనేది తెలుసుకొని దేవుడు ఉన్నాడు, వింటున్నాడు, చూస్తున్నాడు అని చెప్పి యేసు ప్రభుని అంగీకరించడం జరిగింది. అంటే హిందూ మతంలో మీరు కొన్ని సంవత్సరాలు జర్నీ చేసిరు కదా, అందుట్లో ఎటువంటి ఆదాయం లేదు, ఆ దేవుని నమ్ముకుంటే మాకు ఎటువంటి బెనిఫిట్స్ లేవు, ఎలాంటి సౌకర్యాలు మాకు కరెక్ట్ గా అందుతలేవు, మా డాడీ ఇంత హోదాలో ఉన్నా కూడా మాకేం వస్తలేవు. అదే హైందవాన్ని పక్కకు పెట్టి ఒక్కసారి క్రైస్తవ సమాజంలోకి వచ్చి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నట్టయితే ఎంతో మంది చేసి అంటే కొంత ఫారెన్స్ ఇట్లా మాకు అమౌంట్ పంపించడం ఇట్లా చేశారని అంటారు కదా, ఆ ఉద్దేశంతో మీ డాడీ యేసుక్రీస్తు ప్రభు దేవుని నమ్ముకున్నాడు అంటే మీరేమంటారు? హైందవ ధర్మంలో ఉన్నప్పుడు మాకు ఏమి చేయలేదు అనేది లేదండి. ఎందుకంటే హైందవ ధర్మంలో ఉన్నప్పుడే ఆయన సినిమా యాక్టర్, హైందవ ధర్మంలో ఉన్నప్పుడే ఆయన అంబాసిడర్ కార్ కొన్నాడు, ఆయన కరాటే స్కూల్ 10 బిజినెస్లు చేశాడు. డబ్బు ప్రకారంగా ఆయన చేశాడు. హైందవ ధర్మంలో ఉన్నప్పుడు రాలేదు, లేకుంటే హైందవ ధర్మం నుంచి వచ్చింది పోయిందంటే హైందవ ధర్మం నుంచి వచ్చిన తర్వాతనే మా దగ్గర డబ్బులు లేవంటారు. యేసు ప్రభుని నమ్ముకునేది తను కోల్పోయినామన్నాం. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాతనే సినిమా స్టేటస్ పోయింది, బయట హీరోయిజం పోయింది. ఈరోజు లోకం దృష్టిలో మేము జీరోలము, మా కుటుంబంలో కొంతమంది హీరోలుగా ఉన్నారు. హైందవ ధర్మంలో ఉన్నప్పుడు హీరోలుగానే మా నాన్నగారు వెళ్ళారు. సో హైందవ ధర్మంలో ఉన్నప్పుడు ఆ దేవుళ్ళు ఏం చేయలేదు లేకుంటే అనేది కాన్సెప్ట్ కాదు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకుంటే మీరు జీరో అయిపోయినరా? యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత జీరో అయిపోయినా 100% చెప్తాం. ఎందుకంటే యేసు ప్రభు వారే పరలోకానికి వచ్చి ఈడ్చిపెట్టుకొని వచ్చి ఆయన జీరో. హైందవులో ఉన్నప్పుడే మీరు హీరోలుగా ఉన్నారు. మరి హీరోగా ఉన్నటువంటి వ్యక్తులు మీరు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకొని జీరో కావాల్సిన అవసరం ఏముంది మీకు? కష్టం వచ్చినప్పుడు ఆ కష్టకాలంలో ఎవరు కూడా ఆయన రక్షించలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆయన కాశీ నుంచి కన్యాకుమారి దాకా, అందుకే ఆయన కాశీ నుంచి కన్యాకుమారికి అన్ని ప్రయత్నాలు చేశాడు, కానీ ఎక్కడ కూడా జవాబు రాలేదు. ఆ జవాబు రాలేను బట్టి ఆయన అనుకోకుండా దేవుణ్ణి యేసు ప్రభు వారిని హృదయపూర్వకంగా అంగీకరించడం బట్టి ఆ కార్యం జరిగింది. అంటే ఇప్పుడు
యేసుక్రీస్తు ప్రభువును మనస్ఫూర్తిగా అంగీకరించినందుకే కార్యాలు జరిగినాయి అంటున్నారు కదా. మరి హైందవులో ఉన్నప్పుడు ఇప్పుడు ఆంజనేయ స్వామి గాని, శివుడు గాని, తర్వాత ఇంకా చాలా మంది దేవి దేవతలు ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళని మీరు ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా అంగీకరించలేదా? వాళ్ళు ఏం చేయలేదా మీకు? 100% అదే అంటున్నాను. కాశీ నుంచి కన్యాకుమారి, మహాబలేశ్వరము, బలిదేవత అని చెప్పి మన గోల్డెన్ ఏదైనా అనుకుంటే అన్ని ప్రయత్నాలు చేశారు. ఎక్కడ చేసినా కూడా యేసు ప్రభు వారు మాత్రమే ఆయన స్వరాన్ని విని, మనసుని విని హెల్ప్ చేయడం జరిగింది. అంటే మీ దృష్టిలో అంగీకరించారు. మీ దృష్టిలో శివుడు అనే వ్యక్తి దేవుడు కాడా? అలా అని చెప్పి నేను అనలేదు. ఎవరి విశ్వాసము వారిది, ఎవరి నమ్మకము వారిది. మరి ఇన్ని రోజులు నమ్మినటువంటి వ్యక్తికి మీ డాడీ ఏం చేయలేదు, ఒక్కసారిగా మీరు యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు, అంటే మీ దృష్టిలో, నా తరపున నేను ఆయన అడుగుతున్నది దృష్టిలో, ఏంటంటే, ప్రతి క్రైస్తవుని దృష్టిలో, ప్రతి పాస్టర్ దృష్టిలో ఉమ్, అర్థం అలాగే ఉంటుంది కాబట్టి నా మీరు- మీ దృష్టి అని చెప్పి దృష్టి నేను అనను. బహుశా ఈ అనుడు బట్టి నా సోదరులైన వారికి అది మనోవేదనకు లేదా మనోభావాలు దెబ్బతినే విషయాలు కాబట్టి నేను అలాంటి పని చేయను అంటాడు. ఉమ్. మనం నేను- ఇప్పుడు వారి దృష్టిలో యేసుప్రభు దేవుడు కాదుగా, వారు నాతో ఎప్పుడు అనలేదు ఆ విధంగా. ఉమ్. ఎందుకంటే నా ఒక సిద్ధాంతంలో నేను ఎప్పుడు అందరితో కలిసిమెలిసి న్యూట్రల్ గా సెక్యులర్ గా వెళ్ళే వ్యక్తి. నేను అందరి కోసం అడగట్లేదు మిమ్మల్ని. నా మీ దృష్టిలో దృష్టిలో నా దృష్టిలో మీ దృష్టిలో నేను- మీరు నా మీరు దృష్టిలో- శివుడిని గాని ఆంజనేయ స్వామిని గాని వీళ్ళు దేవుళ్ళుగా మీరు అంగీకరిస్తారా? నేను దానికి అర్థం కావడం ఒక మాట ఏమంటే, నేను కష్టకాలంలో ఉన్నప్పుడు కదా, లేదా మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు 100 మంది స్నేహితులు ఉన్నారు. 100 మంది స్నేహితులు ఉన్నారు. దాని ఎవరో ఒకరు వచ్చి మనకు ఆదుకున్నట్టు అరే వీడియో నిజమైన మనిషి, వీళ్ళు మనుషులు కాదరా అంటే మనుషులు కాకుండా పోతారా? కాదు కదా. సాయం చేశారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అక్కడ వీళ్ళేది ఎందుకు సాయం చేయలేదో, ఇక పైన శివుడు దేవుణ్ణి కానీ రాముడు దేవుణ్ణి కానీ మనం వెళ్ళి పర్సనల్ అడిగితే చెప్తారు ఎందుకు సాయం చేయలేదు. ఇప్పుడు యేసు ప్రభువును మనం పోకరించి ప్రార్థన చేసి ఎందుకు ఈ వ్యక్తికి నువ్వు సాయం చేసావు ప్రభా, ఎందుకు వీళ్ళకి సాయం చేయట్లేదు అంటే అప్పుడు యేసు ప్రభు మనకి కొన్ని జవాబు ఇవ్వచ్చు. దాని తర్వాత రాముల దేవుడు వారు కానీ, శివ దేవుడు వారు కానీ మనకి చెప్పు. అట్లా అడిగే ప్రయత్నం చేయలేదా? అందుకే యేసుక్రీస్తు ప్రభువును అడిగినప్పుడు సహాయం చేసాడు, ఎప్పుడు చేయలేదు. ఆయన సాయం చేసాడు కాబట్టి ఆయన పట్టుకొని మనం వెంబడిస్తా ఉన్నాము. ఇక్కడ మనకి సహాయం దొరకలేదు కాబట్టి మనము అటువైపు మళ్ళీ ప్రయాణము మనము కొనసాగించకుండా ఈ యొక్క కోణంలో మనం కొనసాగిస్తాం. అయితే రఘుముద్రి పీటర్ గారు పొలిటీషియనా లేకుంటే పాస్టరా, లేకుంటే పాస్టర్ గా సేవ చేస్తూ పొలిటీషియన్ గా ముందుకు సాగాలని అనుకుంటున్నాడు? అయితే బైబిల్ ప్రకారంగా ఒక నేను లాజికల్ గా ఆన్సర్ ఇస్తాను. దావీదు దేవుడు ప్రవక్తనా లేకుంటే రాజా అని చెప్పి అడిగినప్పుడు ఏం ఆన్సర్ దొరుకుతుందో నేను కూడా అదే కోణంలో కనబడాలనేది నా ఉద్దేశం. అయితే స్టార్టింగ్ లోనే నేను ఒక క్వశ్చన్, ఇప్పుడు పాస్టర్ అనే వ్యక్తికి జై శ్రీరామ్ అనే మాట బై మిస్టేక్ లో కూడా నోటి నుంచి రాదు, వాళ్ళకి రాదు, అనరు కూడా. మరి నేను స్టార్టింగ్ లోనే మిమ్మల్ని క్వశ్చన్ అడిగిన జై శ్రీరామ్ అని, మరి మీరు అన్నారా? పాకిస్తాన్ అనేది ఒక దేశమా కాదా? నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్తాం. పాకిస్తాన్ అనేది దేశమా కాదా అన్నప్పుడు దేశమే కానీ ఏ భారతీయుడుగా జై పాకిస్తాన్ అన్నాడు. ఎందుకన్నాడు? భారతదేశం నాదబ్బా, నేను జై భారత్ అంటాను, భారత్ మాతకి జై అంటాను కానీ జై పాకిస్తాన్ అన్నాను నేను. అలాగే యేసు ప్రభుని నేను నమ్ముకున్నప్పుడు జై యేసు మసీకి జై అంటాను కానీ మిగతా విషయంలో నేను ఎందుకు అంటాను. ఇప్పుడు అదే నా వేరే సోదరులు అన్నప్పుడు కూడా వారు కూడా అన్నారు. ఓకే సార్, నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఫాస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తులు మీరు, రఘుముద్రి పీటర్ గారు ఫాస్టర్స్, ఆయన నోటి నుంచి ఆ మాట అనడానికి కూడా నిరాకరిస్తారు. బై మిస్టేక్ లో కూడా అనడు. ఇప్పుడు నేను అడిగినప్పుడు మీరు అన్నారా లేదా? అనలేదు. బై మిస్టేక్ లో కూడా మీ నోటికి రాలేదా? అనలేదు. మరి జై శ్రీరామ్ అనే మాట మీ నోటి నుంచి మీరు ఇదే ఇంటర్వ్యూలో ఇప్పుడే మీరు పలికిర్రు అంటే ఏమంటారు మీరు? నేను అన్నా అని నేను ప్రూవ్ చేస్తాను, కాన్షియస్ లో ఉన్నాను అంటాను. నేను అన్నా అని ప్రూవ్ చేస్తాను. చెయ్యండి. ఒకవేళ అన్నా అని నేను ఇదే ఇంటర్వ్యూలో మీకు జై శ్రీరామ్ అన్నారు మీరు అని నేను ప్రూవ్ చేస్తే, ప్రతిసారి ఎవ్వరు ఏం చెప్పినా ఎవ్వరు జై శ్రీరామ్ అని అడిగినా మీరు అంటారా? మీరే ఇందాక అన్నారు కదా బై మిస్టేక్ మీరు అన్నారని చెప్పి. మేబీ ఒక నేను బై మిస్టేక్ ఒకవేళ అంటారా అని అంటున్నాను. బై మిస్టేక్ లో మీరు అందరు అంటలేను. నేను బై మిస్టేక్ లో అయినా మీరు అంటారా అని నేను అడుగుతున్నా. ఒప్పుకుందాము, అనొచ్చు. బై మిస్టేక్ లో మన కాన్షియస్ లో లేకుంటే ఎక్కడైనా అనొచ్చు. మనిషిగా మనం తప్పులు చేస్తాం కదా. అంటే అనడంలో తప్పులేదు అనడం. అయితే ఇప్పుడు రీసెంట్ గా నేను ఒక ఇంటర్వ్యూ చూశానండి మీది. ఆ ఇంటర్వ్యూలో మీరు కొంచెం అంటే దేవుడి దగ్గర నైవేద్యం పెట్టినప్పుడు ఆ ప్రసాదం తింటారా అని అంటే మీరు తింటారా అని అంటే అది తినొచ్చా?
అయితే నేను దీనికి కొద్దిగా క్లారిటీ ఇవ్వాలి. చాలా మంది కూడా పాస్టర్లు ఈ విషయంలో ఇంతకు నాకు చాలా మంది ఫోన్ చేశారు. అయితే నేను మీద క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు మనం తినే బియ్యం రైస్ ఉంది. ఈ రైస్ మనకి ఏ క్రైస్తవుడు కూడా ఇవ్వట్లేదు, ఏ అమెరికా నుంచి కూడా రావట్లేదు. మనం తెచ్చుకున్న మన ఏమంటారు కోమిటీ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వారు రేషన్ షాప్ నుంచి మనం తెచ్చుకుంటాం. వారు షాప్ ఓపెన్ చేయకుండా డైలీ పూజ చేయరా? రైస్ బ్యాగులకు అగరబత్తీలు పెట్టి వారు పూజ చేయరా? కొబ్బరికాయలు కొట్టి పూజ చేయరా? నిమ్మకాయలు పెట్టి పూజ చేయరా? నువ్వు పూజ చేసి నువ్వు తిట్టలేవా అంట నేను. గ్యారంటీ ఇస్తావా? ఇంకా లోతుల్లోకి వెళ్తాను. నువ్వు కొన్న కారు, నువ్వు కొన్న బండి, నువ్వు కొన్న ప్రతి ఒక్కటి సిమెంట్ బస్తా ఎక్కడైనా కూడా క్రైస్తవులది అయితే తక్కువ ఉండొచ్చు వారు చేస్తున్న బిజినెస్, కానీ ఎక్కడ కూడా కనీసం 99% మొత్తం మన హైందవ సోదరులు వాళ్ళు ఖచ్చితంగా ఉదయకాలం షటర్ ధనం ఖచ్చితంగా కొబ్బరికాయ కొడతారు, లేదా కొత్త మీటి రోజు కొబ్బరికాయ కొడతారు, ఖచ్చితంగా పూజ చేసి రిలీజ్ చేస్తారు. మీరు ఏ కారుకైనా చూడండి రెడ్ కలర్ స్టాంప్ కనబడుతుంది, స్టాంప్ అంటాం కానీ వారు జనరల్ గా బొట్టు పెడతా ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. చేసి నువ్వు వాడతలేదా? అది తింటలేవా? మళ్ళీ తిన్నప్పుడు నీకు ఏమైనా అయిందా అంటారు నేను. అయితే అంటే తెలిసి తింటేనే నీకు ప్రాబ్లం వస్తుంది, తెలియకుండా తింటే నేను హిందువుగా ఉన్నటువంటి ఒక వ్యవసాయదారుని. నేను పొలం పని చేసేటప్పుడు నా పొలం మంచిగా పండాలని చెప్పేసి ముట్టిస్తాను కదా. పొలం పండక ముందుకే ఆ పంటను తీసుకుపోయి అయితే నేను నైవేద్యం పెట్టాను కదా. మరి పండినటువంటి పంట ఏదైతే ఉంటుందో అది నాకు మంచిగా పండిందని చెప్పేసి ఆ పంటలో నుంచి కొంత రైస్ తీసి అన్నం ఉండి నైవేద్యంగా పెడుతుంటాం. మిగతా దాంట్లకు మాత్రం పూజనే ఇస్తాం, కానీ సపరేట్ గా దానికి తీసింది మాత్రం నైవేద్యంగా పెడతాం. మళ్ళీ ఆ నైవేద్యాన్ని మీరు తింటారా? పూజ వేరు, నైవేద్యం వేరు కదా. నైవేద్యాన్ని నేను తినను, కానీ ఇప్పుడు కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు నేను అన్న ఆ ఒక స్టేట్మెంట్ ఏంటంటే మనం తినొచ్చు, పూర్తిగా తినొద్దు అనేది కాదు, తినొచ్చు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి వ్యూవర్స్ కూడా జవాబు చెప్పాలి కామెంట్స్ రూపంలో. కరోనా టైం వచ్చింది, నీకు ఫుడ్ షార్టేజ్ ఉంది, నువ్వు బయటికి పోవడం లేదు, షాపులు క్లోజ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నీకు దొరుకుతున్నది అంటే, ఎందుకంటే మొన్న విజయవాడలో మొత్తం ఘోరంగా ఫ్లడ్స్ వచ్చాయండి. ప్రజలకి ప్యాకెట్స్ లో పులిహార తీసుకొని పోయి ఇచ్చారు. ఎవరు ఏ పులిహార ఎక్కడి నుంచి ఇస్తున్నా నువ్వు చెప్పగలుగుతావా? నాకు ఇది మసీద్ నుంచి వస్తూనే తింటాను, చర్చి నుంచి వస్తూనే తింటాను, లేదా గుడి నుంచి వస్తున్నాయని చెప్పి తింటావా? నీకు దొరికితే తింటావా? నీ కరువు కాలంలో ఇప్పుడు ఒక పూజారి వచ్చాడండి, పూజారి అని పూజ చేసుకుని వచ్చాడు. 5 రోజుల నుంచి నువ్వు నీ పిల్లలు పస్తులు ఉన్నారు, బయట మొత్తం సముద్రం ఉంది, చెరువు ఉంది, బోట్లలోనే తిరుగుతా ఉన్నావు, నువ్వు బయటికి పోవడం లేదు, పిండి పైన కూర్చొని కరెంటు కూడా లేదు. నీకు అయ్యో పాపం అని చెప్పి నీ ఇంటి పైన స్టార్ ఉన్నా, సిల్వ ఉన్నా, చర్చ్ అయినా కూడా పూజారి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వారు పెద్ద మనసు చేసుకొని నాకు ఏ మతము కులముతో సమానం లేదు, సంబంధము లేదు, మనుషులందరూ ఒకటే, మనుషులు బ్రతకాలని వారు పెద్ద మనసు చేసుకొని ప్యాకెట్ చర్చకు తీసుకొని వచ్చి ఇచ్చారు. పూజారి అడ్డనామాలు, నిలువు నామాలు ఆయన వేసుకొని వచ్చి ఇచ్చారు పంచు మీద. నువ్వు తినవా అంటా నేను తినను. ఫస్ట్ నుండి చనిపోతావా? చనిపోతా అవివేకం అని చెప్పి అంటాను. ఎందుకనుకుంటా అవివేకం అంటే ఎందుకంటారు? దేవుడు పంపింది కాదా అంటాను నేను. దేవుడికి తెలియదా అంటాను నేను. దేవుడు చూడట్లేదా అంటాడు. లోకంలో ఒక సామెత ఉంది, సేమ్ ఇది ఒకటి. ఇది చెప్పి నేను ముందుకు వెళ్తాను, మీకు అవకాశం ఇస్తాను. నేను ఒక వ్యక్తి మొత్తం తుఫాను వచ్చి మొత్తం నీళ్లు నిండిపోయి మిద్ద మీదకి ఎక్కి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసయ్యా నాకు సహాయాన్ని పంపించు అని చెప్పి. ఈ వర్షం రాకముందుకు ఒక బస్సు వచ్చి ఊరు మొత్తం చాటింపు వేశారు. బస్సులో అంటూ ఉన్నారు వర్షం రాకపోతుంది, మొత్తం తుఫాన్ రాకపోతుంది, ఎక్కండి అంటే కొంతమంది ఎక్కిపోయారు. వచ్చేసింది ఇక్కడ దాకా, ఇంటి గోడల దాకా నిండిపోయి, అంటే బోట్లు వెళ్లే లెవెల్ దాకా వచ్చిపోయారు. ఇప్పుడు బోట్లు వచ్చాయి, ఇంకా పైదాకా వచ్చేస్తుంది, నిండిపోతే చచ్చిపోయే టైం వస్తుంది. మిగిలిన వాళ్ళు ఎక్కండి. కొంతమంది ఎవరైతే ఉన్నారో స్టబైన్ హార్ట్స్ వాళ్ళందరూ కూడా బిల్డింగ్ మీదకి దూకేసి పిల్లలతో ఎక్కేసారు. వీడు ఒక్కడే మిగిలిపోయారు. చివరికి ప్రార్థన చేస్తాం, ప్రభా నాకు సహాయం పంపి అని చెప్పి మొర పెడతా ఉన్నాడు. లాస్ట్ హెలికాప్టర్ వచ్చిందట, పీకల దాకా నీళ్లు మునిగిపోతే హెలికాప్టర్ వచ్చిందట. వీడు ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంటే మీరుంటే ఏం చేస్తారు? ఎవరు మీరంటే ఏం చేస్తారు? కాదు, మీరే ఆ భక్తుడు అంటున్నా, మీరే ఆ వ్యక్తి. నీళ్ళలో ఉన్నటువంటి వ్యక్తిని ఆ హెలికాప్టర్ వచ్చి నన్ను కాపాడుతుంటే నేనేం చేస్తాను మీరు అంటున్నాను, అంతే కదా. నేను నాకు ఆ దేవుడు పంపించిండు అని చెప్పేసి నేను అదే అంటున్నాను. నేను దేవుడు వచ్చి మనకి ఎదురుకొంటూ భక్త తిను అని చెప్పి అంటాడా, భక్త ఎక్కని చెప్పి అంటాడా? కానీ అవి మీరు జ్ఞానవంతుడు కాబట్టి తక్కువని చెప్పి హెలికాప్టర్ ఎక్కాడు. ఆడు బుద్ధిహీనుడు ఏమైందంటే ఆ హెలికాప్టర్ ఎక్కలేదంట. నాకు దేవుడు సాయం పంపిస్తాడు పో అన్నాడంట. ఏమైనా దెబ్బకి వచ్చేది దేవుని తెలియదా? కాకుల చేత దేవుడు ఆహారం పంపించాడు. ఇంకో మాట బైబిల్ గ్రంథం లోతులకు వెళ్ళినప్పుడు నేను ఈ నైవేద్యాన్ని తినమని నేను ఎక్కడ ఫోర్స్ చేయట్లేదు. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు
దాన్ని ఏం చేస్తాము కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు అంటే, నేను సమస్తాన్ని శుద్ధీకరించానని చెప్పి బైబిల్ గ్రంథం చెప్తాను. సమస్తము శుద్ధీకరించబడింది. లోపలికి ఏదైతే వెళ్తా ఉన్నదో అది మనిషిని అపవిత్రపరచదు, కానీ లోపల ఉన్నది బయటకు వచ్చినప్పుడు మనిషిని అపవిత్రపరచును. అందుకే నీ హృదయము బహు ఘోరమైన మోసం కలిగింది, బహు వ్యాధి కలిగింది అంటాను. నీ హృదయంలోకి అన్ని బయలుదేరుతా ఉన్నాయి. ద ఫ్రూట్స్ ఆఫ్ ద హార్ట్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ద ఫ్రూట్స్ అని చెప్పి గలితీయులు రాసిన పత్రికలు మనకి క్లియర్గా కనబడుతుంది. హృదయము బహు మోసకరమైంది, బహు వ్యాధి కలిగింది. హృదయంలోకి వెళ్ళి అనేకమైన బయలుదేరుతా ఉన్నాయి. కుళ్ళు, కుడంత్రాలు, మచ్చరాలు, అల్లరితో కూడా ఆటపాటలు రకరకాల కనబడుతున్నాయి. లోపలికి వెళ్ళింది ఏది మనిషిని అపవిత్రపరచదు, లోపటి నుంచి వస్తుందే అపవిత్రపరచను. సో ఈ కాన్సెప్ట్ లో దేవుడు సమస్తాన్ని శుద్ధీకరించను, లోపలికి వెళ్ళింది ఏది కూడా మనిషిని అపవిత్రపరచదు. నేను పైవేషాన్ని లక్ష్య పెట్టను, కానీ నేను హృదయాన్ని చూస్తానన్న దేవుడికి మళ్ళీ ఈ పాయింట్స్ కనిపించేవా అంటా ఉన్నా. నువ్వు నీ ప్రార్థనకి విశ్వాసం లేదా, నీ ప్రార్థనలో శక్తి లేదా, నీకు నమ్మకం లేదా నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు. మీరు విష సర్పాలైనా చేతిలో పట్టుకుంటారు, విషాన్ని తాగినప్పుడైనా పౌలు గారు అంటా ఉంటారు, అది మిమ్మల్ని హాని చేయదని చెప్పి అంటా ఉన్నప్పుడు ఈ నైవేద్యాన్ని ఏం చేస్తుంది? అది నీ ఆత్మీయత, నీ పరిశుద్ధత, నువ్వు ఆ హోలీ, నువ్వు పరిశుద్ధాత్మత ఎంతగా నింపబడి ఉన్నావు అనేది కాన్సెప్ట్ అక్కడ. అంతే కదా. నేను అందుకే ఏమన్నానంటే, అక్కడ ఒక ఉదాహరణ ఇస్తూ పూజారి గ్రేటా లేకుంటే వస్తున్న భక్తుడు గ్రేటా అని చెప్పాను. ఆ వ్యక్తి ఇమీడియట్ గా నా యాంకర్ గారు ఏమంటే పూజారి గారే గ్రేట్ అన్నాను. ఎందుకంటే పూజారి గారికి ఆయనకు ఆ విద్యలు తెలుసు, ఆ తంత్రాలు తెలుసు, ఆ మంత్రాలు తెలుసు, ఆయనకు శుద్ధీకరించుకోవడం తెలుసు. పాస్టర్ గా ఆయనకి ఆ హోలీ స్పిరిట్, ఆ అనుభవం ఒక పాస్టరు ఆ ఒక ధైర్య సాహసాన్ని ప్రదర్శించగలుగుతాడు. కానీ అందరూ కాదనేది కూడా క్లియర్గా ఇచ్చాను నేను. కొన్ని సన్నివేశాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పొలిటీషియన్ గా ఉన్నాను, ఆయన అడిగిన ప్రశ్నకి ఇది యాక్చువల్ గా అంటే అది వైరల్ అయిందేమో, కానీ ఆయన అడిగిన ప్రశ్న ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, సార్ మీరు పొలిటీషియన్ గా ఉన్నారు, ఇంతమంది కంటెస్ట్ చేశారు, మళ్ళీ మీరు కంటెస్ట్ చేస్తారు, కంటెస్ట్ చేసినప్పుడు మీకు అందరూ కావాలి కదా, అందరు కావాలని మీరు గుడికి వెళ్తారు, మసీద్కి వెళ్తారు, అక్కడికి కూడా వెళ్తారు, సిక్కు వారి దగ్గర కూడా వెళ్తారు కదా అన్నప్పుడు నేను ఆల్రెడీ కంటెస్ట్ చేస్తాము 2018 లో, మేము అన్ని తిరిగాము, ఖచ్చితంగా వెళ్తాము. వెళ్ళినప్పుడు నాకు అందరూ ఇంపార్టెంట్, అంత న్యూట్రల్, ఎవరిని బాధ పెట్టలేదు, ఎవరు మనోభావాలు ముట్టేది లేదు. అట్లాంటి టైంలో నన్ను మీరు బొట్టు పెట్టుకోవాల్సి వస్తుంది, పెట్టుకుంటాను ఖచ్చితంగా. మీరు తినాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను తింటాను, ఎందుకంటే ప్రార్థన చేసుకుని నేను తింటాను, నాకు కానీ చేయదు కదా. అట్లా అని చెప్పి అందరినీ తినమని చెప్పి నేను అన్నాను కదా అన్న. అంటే ఇప్పుడు ఒక ఫాస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి నైవేద్యం పెట్టినటువంటి భోజనం బొట్టు పెట్టుకోవడంలో తప్పు లేదు. పాస్టర్ ఉన్న వ్యక్తి వేరు, పొలిటీషియన్ ఉన్న వ్యక్తి వేరు. అందుకే కొన్ని సందర్భాలు, కొన్ని సమయాలు చర్చిలో ఉన్నప్పుడు పాస్టర్ అండి, ప్రజల్లో ఉన్నప్పుడు పొలిటీషియన్. ప్రజల్లో ఉన్నప్పుడు ఏదైనా చేయడానికి మీరు సిద్ధమే. నైవేద్యం పెట్టినప్పుడే తినొచ్చు, ప్లస్ పెట్టుకున్నప్పుడు పెట్టుకోవచ్చు. నా వాక్యం యొక్క నేను వర్సెస్ ని కోట్ చేస్తూ నేను అది మాట్లాడు. నా దృష్టిలో అది నేను ప్రార్థన చేసుకున్నప్పుడు అది శుద్ధీకరించబడింది. నా మనసుకు, నా ఆత్మకు, నా దేవునికి తెలుసు కాబట్టి నేను ప్రార్థన చేసుకుని నేను తింటాను అన్నది. కొన్ని సిచ్యువేషన్ తప్పవు అన్నప్పుడు ఖచ్చితంగా నేను ప్రార్థన చేసుకుని తింటాను. బొట్టు పెట్టుకునేటప్పుడు బొట్టు గురించి కూడా నేను మాట్లాడాను. బొట్టు అనేది నా దృష్టిలో అది విషయమే కాదని చెప్పన్న. మళ్ళీ ఇప్పుడు కేథలిక్ క్రిస్టియన్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు స్టిక్కర్ పెడతారు, ప్రతి ఒక్కరు బొట్టు పెడతారు, కూడా క్రిస్టియన్ కాకుండా పోయిట. బైబిల్లో ఎక్కడైనా బొట్టు విషయం ప్రస్తావన ఉందా అని అడిగాను. ఇంకా క్లియర్ గా బొట్టు విషయంలో నాకు టైం ఇస్తూ ఒక 1 minute లో నేను చెప్పేస్తాను. ఇప్పుడు మనము బైబిల్ గ్రంథంలో ఇజ్రాయెల్ ప్రజల్ని దాటిపోయిన దేవదూత అయితే మరణపు దూత ఉందో, ఈ మరణపు దూత దాటిపోవడానికి కారణము క్రీస్తు రక్తము, గొర్రెపిల్ల రక్తము ప్రతి ఇంటి మీద ముద్రీకరించబడ్డప్పుడు దాన్ని చూసి ముట్టకుండా దాటిపోయాను. అవునా? ఏమనుంది? క్రీస్తు రక్తము సిలువ. మన పిల్లలకు కూడా మనం చూస్తుంటే చిన్నప్పుడు, ఇప్పుడు కూడా సిలువలు వేస్తూనే ఉంటాం పిల్లలకి. ఏ సిలువ వేస్తామంటే ఆయన తీసుకుంటే ఏ సురక్తం ఏ చేయమని ఇస్తాం. నీ బండి మీద ప్రార్థన చేయగానే ఆయన గారు ఏ సురక్తం ఏ చేయమని ఇస్తాం. నీ కారు మీద ఏ సురక్తం ఏ చేయమంటారు. ఇంటి గుమ్మంకి ఏ సురక్తం ఏ చేయమంటారు. మనం సిలువ ఎక్కడ చూసినా వేసుకుంటాం. ఇక్కడ వేస్తే ఎక్కడ పడితే అక్కడ ఒక ఆయిల్ వేస్తాం. ఆయిల్ అంటే ఏంటి? అదొక దేవుని సృష్టి, అది మెటీరియల్ అంటాను నేను. ఇప్పుడు ఈ మెటీరియల్ మనం చూసుకుంటే ఏదైతే బొట్టులో ఉన్న, బొట్టు అనేది కాదు కానీ మెటీరియల్ గురించి మాట్లాడుతాం. ఎరుపు మెటీరియల్ పొడి ఏదైతే ఉందో అది దేవుని సృష్టి కాదా? అదే పొడి కొద్దిగా రకరకాలుగా మనము కొన్ని కెమికల్స్ ని, రకరకాల పదార్థాలని కలిపి అదే పొడిని మనము వేస్తా ఉంటే అది మసాలా అయింది, చికెన్ మసాలా అయింది, మటన్ మసాలా అయింది, రకరకాలుగా ఉప్పుగా ఉండొచ్చు, కారంగా ఉండొచ్చు, లేకుంటే ఇట్స్ ఏ మెటీరియల్. అదే పసుపుని తీసుకొని పెట్టుకున్నా కూడా అదే బొట్ట అయిపోయి, అదే కారంని తీసుకొని కొద్దిగా దాన్ని రకరకాల కొద్దిగా ఏదో చేసి పెట్టుకుని అదే బొట్ట అయిపోయి, దాన్ని ఆపాదించుకొని దాన్ని సొంతం చేసుకుంది ఎవరు? ఇండియాలో ఉన్న మనవారే తప్ప ప్రపంచం మొత్తం కాదు. దేవుని సృష్టి ఒకటి. రెండోది, ఇప్పుడు అదే బొట్టుని మనము కొద్దిగా కెమికల్స్ కొద్దిగా హార్డ్ చేసి మనం మూతికి పూసుకుంటే అది లిప్స్టిక్ ఆయను.
అదే మెటీరియల్, నలుపు కలర్ మెటీరియల్ ని ఇక్కడ పెట్టుకుంటది, బుగ్గ చుక్క ఆయను కాలుకి కింద పెట్టుకుంటది, దిష్టి చుక్క ఆయను అని చెప్పాను. అదే అదే మెటీరియల్ వైట్ కలర్ గా అయితే ముఖానికి పూసుకుంటే పౌడర్ ఆయను. అదే మెటీరియల్ కొద్దిగా నీలో నూనెలో లేక కొద్దిగా ఎండేటట్టు చేసుకొని దాన్ని పైపులకి పెట్టి ముఖాన్ని రాస్తే ఫేర్ అండ్ లవ్లీ ఆయను. కలర్లు మారినాయి, మెటీరియల్ మారినాయి. ఇక్కడ చూస్తే ఆయిల్ మెటీరియల్ లిక్విడ్, ఇక్కడ చూస్తే ఇది కొద్దిగా. నువ్వు పూసుకుంటున్నప్పుడు వాళ్ళు ఆ ఒక దాన్ని హైందవ సోదరులు బొట్టు అని చెప్పి వారు దాన్ని పేటెంట్ తీసుకుంటే, ఆయిల్ ఏమో నువ్వు పేటెంట్ తీసుకున్నావు. డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది? సమస్తము దేవుని సృష్టే కదా అంటారు. అట్లా అని చెప్పి నేను అందరిని పెట్టుకోమని చెప్పి కాదు. మనం ఆ ఒక కల్చర్ ని, ఆ బ్యాక్గ్రౌండ్ వద్దనుకొని, ఇవన్నీ ఆ పద్ధతులకు సంబంధించి వద్దనుకొని మనం క్రీస్తు మార్గం ఏమీ లేకుండా నడుస్తూ ఉన్నాం. కానీ అది పెట్టుకోవడం బట్టి నువ్వు నరకానికి వెళ్తావు, అది పెట్టుకోవడం బట్టి నువ్వు పరలోకానికి వెళ్ళవు. అది పాపము, లేకుంటే పరిశుద్ధత కోల్పోతావు, లేకుంటే పరిశుద్ధాత్మను కోల్పోతావు అని కూడా బైబిల్లో ఎక్కడ ఒక్క లేఖనము లేదు. కానీ పెట్టుకోవచ్చు అంటే ఆ సందర్భము, నేను చెప్పిన లాజికల్ సమయాన్ని సందర్భాన్ని బట్టి పెట్టుకోవచ్చు. ప్రతి పాస్టర్ అమ్మ లిప్స్టిక్ పెట్టుకుంటది. అదే పింక్ కలర్ ని అదే లిప్స్టిక్ ఇట్లా తిప్పినప్పుడు దాన్ని ఇలా పెట్టుకుంటే రౌండ్ బొట్టు కాదా అంట నేను. అంటే ఇక్కడ పెట్టినప్పుడు అది బొట్టు కాదు, ఇక్కడ పెడితే బొట్టు వచ్చింది. లిప్స్టిక్ కి కుంకుమకు చాలా డిఫరెంట్ ఉంటది కదా సార్. పసుపుకు కుంకుమకు చాలా డిఫరెంట్ ఉంటది, ఉప్పుకు కుంకుమకు చాలా డిఫరెంట్ ఉంటది, కారం పొడికి దీనికి కూడా డిఫరెంట్ చాలా ఉంటది. అదే కర్రీలో కుంకుమ దేవుని, అందుకే అంటున్నాను దేవుని దృష్టిలో మీరు ఒక మాట అన్నారు సార్, అది మెటీరియల్ అన్నాను, దేవుని సృష్టి అన్నాను నేను. ఆ సృష్టిలో ఉన్న వాటిని ఇప్పుడు మనం చైర్ కూర్చున్నాం బ్రదర్, వుడ్, ఆ వుడ్ని వేరే రకంగా తయారు చేసుకోవచ్చు. అదే వుడ్ని చైర్గా పెట్టుకుని మనం కూర్చోవచ్చు. అరే వీళ్ళు ఆపాదించుకున్నారు కదా, వుడ్ని వారు విగ్రహం చేసుకొని పూజిస్తా ఉన్నారు కదా అని చెప్పి మళ్ళీ చైర్ మనం పక్కన పెడతా ఉన్నామా? అంటే ఇప్పుడు మీ దృష్టిలో కారం పొడి ఉంది సార్, కారం పొడి కూడా ఎరుపు రంగుగానే ఉంటది. అంటే కుంకుమను తీసి కారం పొడిగా కెమికల్స్ వేసి మార్చిండ్రు అనుకోవచ్చా? మెటీరియల్ పొడి అనే మెటీరియల్ నేను మాట్లాడుతాను. అదే కుంకుమ అనేది పొడి కుంకుమ లాగా ఉంది, పసుపు లాగా ఉంది, లేకుంటే ఉప్పు లాగా ఉంది, కానీ మెటీరియల్ వచ్చి పొడి. ఈ పొడిని దీనికి వాడుతా ఉన్నాము, ఈ పొడిని దీనికి వాడుతా ఉన్నాం, ఈ పొడిని దీనికి వాడుతా ఉన్నాము. కానీ ఎండ్ ఆఫ్ ద డే మన బేసిక్ రూట్స్ లోకి వెళ్ళిపోతే అది పొడి అని అంటారు. ఓకే, ఇప్పుడు అదే పొడిని ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు వాడుతున్నారు, దేనికి వాడే పద్ధతిలో దానికి వాడుతున్నారు. కానీ ఇదే కుంకుమను హిందూ సాంప్రదాయ పద్ధతిగా ఓన్లీ హిందూస్ ఒక బొట్టుగానే వాడుతున్నారు కదా. అదే కారం పొడిని తీసుకొచ్చి బొట్టుగా పెట్టుకోరు కదా, అదే పసుపుని తీసుకొచ్చి బొట్టుగా పెట్టుకుంటారు కొంతమంది వ్యక్తులు కదా సార్. అదే పౌడర్ ని తీసుకొచ్చి కొంతమందికి ఏదో ఇప్పుడు ఇన్స్టాలో రీల్స్ చేయడానికి దానికి దీనికి యూజ్ చేస్తుంటారు బొట్టుగా. కానీ కుంకుమకు ఉన్నంత ప్రత్యేకంగా పౌడర్ కి అయితే ఉండదు కదా. అది వారు తీసుకున్న పేటెంట్, అది వారు ఇండియాలో తీసుకున్న పేటెంట్. కానీ ఎండ్ ఆఫ్ ద డే దాన్ని మనం చూస్తా ఉంటే అది నా యేసు ప్రభు యొక్క సృష్టి. ఎరుపు రంగుని ఇంకా గట్టిగా మాట్లాడితే నేనంటే అది క్రీస్తు రక్తము, యేసు రక్తము. నా యేసు రక్తాన్ని నువ్వు కాపీ కొట్టి దాన్ని రౌండ్ గా పెట్టుకుంటున్నావు. యాక్చువల్గా రౌండ్ గా పెట్టాల్సింది కదరా బాబు, దాన్ని నెత్తి మీద సిలువేసుకోరాని ఆయన అంటాడు. మరి ఇప్పుడు ఒక ఫాస్టర్ గా ఉన్నారు కదా సార్ మీరు, ప్రతి ఒక్క క్రైస్తవుని మీరు బొట్టు ఎందుకు పెట్టుకోరు అని ప్రతి ఒక్కరు సమాజంలో దీన్ని ఒక క్వశ్చన్ గా రేజ్ చేస్తున్నారు. మరి పాస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తిని అదే కుంకుమను సిలువగా మార్చి బొట్టు పెట్టుకోవచ్చు, పెట్టుకోండి మీరు చెప్పుకోవచ్చా? తప్పులేదు, పెట్టుకోండి అంటారు. క్రీస్తు రక్తం ఈ జయమని చెప్పి ఎరుపు రంగు బొట్టుగా పెట్టుకో. అవసరం వచ్చినప్పుడు నీకు సన్నివేశం వచ్చినప్పుడు. నేను ఒక మాట ఏమంటా అంటే, మన క్రైస్తవ సోదరులను పాస్టర్ చాలా మంది కొట్టి హింసించి బట్టలు చింపేసి రకరకాలుగా హింసించిన తర్వాత బొట్టు పెడతా ఉన్నారు. పెట్టట్లేదా? రౌండ్ పెడతారు, స్ట్రైట్ గా పెడతారు, అడ్డంగా పెడతారు, రకరకాల. మరి వీళ్ళు పెట్టుకున్నోళ్ళు నరకానికి పోతున్నారా? చెప్పండి. పెట్టుకున్నోడు పరిశుద్ధత కోల్పోతున్నాడా? పరిశుద్ధాత్మను కోల్పోతున్నాడా? నరకానికి వెళ్ళిపోతున్నారా? బైబిల్కి వ్యతిరేకం అయిపోతున్నాడా? క్రిస్టియన్ కమ్యూనిటీకి అగెనెస్ట్ అయిపోతున్నాడా? చెప్పాలి. అది కదండి, ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, కొన్ని తప్పని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అది పెట్టుకోవడం బట్టి మనం బైబిల్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా వెళ్తున్నాం అనేది లేదు అన్నాను నేను. లేదు కాబట్టి నేను పెట్టుకోవాలని సిద్ధాంతం ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను పెట్టుకుంటాను, నేను క్రీస్తు రక్తంగా పెట్టుకుంటాను అని చెప్పి క్రీస్తు రక్తంగా పెట్టి నేను సిలువను వేసాను. నేను నీ పేటెంట్ నేను ఎందుకు వాడుకుంటా? అది నీ పేటెంట్ కదా రౌండ్ గా. నా పేటెంట్ వచ్చి అడ్డము సిలువ, నేను సిలువ పెట్టుకో సిలువ వేసాను నేను. అయితే ఫైనల్ గా సార్ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఏంటంటే పాస్టర్ గా ఉన్నటువంటి రఘుముద్రి పీటర్ గారు రాజకీయంలోకి రావడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగానే ఉంటాడు అంటే మీరు ఏమంటారు?
రాజకీయంలోకి రావడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా, రాజకీయంలోకి రావడానికి ఏదైనా సిద్ధం చేయడానికి నేను లేను. నేను ఇందాక అన్నారు కదా సార్ మీరు, నేను చెప్తా. పొలిటీషియన్స్ లో రావాలి అంటే నాకు ప్రజల అవసరం ఉంటది, నాకు ప్రజలకు politician తగ్గట్టుగా నేను ప్రవర్తించాలి, కాబట్టి నేను ఆ సమయానికి నేను ఏదైనా చేయగలుగుతా అన్నారు కదా. అంటే మీరు ఏదైనా ప్రజల చేయడానికి కోసం సిద్ధంగా ఉంటారా? అనే క్వశ్చన్ వస్తే నేను రెడీ. ఉమ్, ప్రజల కోసం ఏదైనా చేయడానికి సిద్ధం. పొలిటీషియన్ గా నేను నా కోరిక, పొలిటీషియన్ అంటే ఎవరి కోసం? పాలిటిక్సే కాదు. నేను దుబాయ్ లో ఉన్నప్పుడు సుమారుగా 8 సంవత్సరాలు నేను ఫ్లైట్ ఆఫీసర్ గా 3.5 లక్షల సాలరీ పెట్టుకుని దేవుడి సేవ చేయడానికి నేను ఇండియాకి వచ్చాను. వచ్చిన తర్వాత నేను అంటూ నమ్మి చాలా మందిని కొన్ని పార్టీస్ లోకి నా ఇన్ఫ్లుయెన్స్ బట్టి నేను పంపించి నా ఒక ఐడియాలజీ వాళ్ళతో చేపిద్దాం అంటే సేవకులకు సపోర్ట్ గా ఉండాలని పంపిస్తే వారు నా మాట వినలేదు, అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయారు. వారు నేను అనుకున్నది వారు చేయట్లేదు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇట్లయితే ఎట్లా అనుకున్నా ఇక నాకు తప్పట్లేదు అని చెప్పి నేను రాజకీయాలకి రావాల్సిన అవసరము పట్టింది. దానిలో నాకు బైబిల్ కూడా సపోర్ట్ చేస్తుంది. క్రైస్తవులైన వారు 100కి 100% రాజకీయాల్లో ఉండాలి. దాంట్లో మెయిన్గా పాస్టర్ అయిన వారు ఉండాలి. ఒక పాస్టర్ అయిన వాడు, ఒక సేవకుడైన వాడు న్యాయం తీర్చగలుగుతారు, న్యాయంగా మాట్లాడగలుగుతారు, ప్రజల పక్షాన ఏదున్నా కూడా యుద్ధం చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉంటా ఒక పాస్టర్ మాత్రమే. సో ఈ ప్యూర్ లేదు అట్లా అని చెప్పి అందరు పాస్టర్లు. కేపాల్ ఉన్నాడు, కేపాల్ మీద దేవుడు ఒక వేరే అభిషేకాన్ని పెట్టాడు. ఎగ్జాంపుల్ ఒక ఏలియా, ఎలీషాలో ఒక అభిషేకము, వారి అభిషేకం వేరండి. వారి రాజ్యాన్ని ఏడడానికో లేక రాజులు కావడానికో వారి మీద దేవుడు ఒక అభిషేకం పెట్టలేదు. శాంసన్ మీద ఇంకో అభిషేకం పెట్టాడు, ఆయన దాన్ని కొట్లాటమే, రాజ్యం వీరుడు కాదు. దావీదు నా హృదయాన్ని సరే, దావీదు మీద ఇంకో అభిషేకాన్ని పెట్టాడు. ఏలియా, ఎలీషాలాగా అద్భుతాలు చేసే అభిషేకం ఆయన మీద, ఆయన ఎనాంటి చేసింది రాజు. సో బైబిల్ ఒక్కొక్కది ఒక్కొక్క టైప్ ఉంది. కాబట్టి ఏ సేవకు నేను ఇప్పుడు అంటున్నా సేవకులే రావాలని చెప్పి అట్లా అని చెప్పి అందరూ చెప్పి రిజైన్లు చేసేసి సేవను వదిలిపెట్టి రాజకీయాలకు రావాలని చెప్పి తప్పగా అనుకోకూడదు. మీ యొక్క విజన్, మీ యొక్క అభిషేకం, మీ పిలుపు ఏంటి? ఎగ్జాంపుల్ కేపాల్ గారు ఉన్నారు, ఆయన పిలుపు రాజకీయం కాదుగా, ఆయన పిలుపు సేవ. దేవుడు సేవ కోసమే హెచ్చించాడు, సేవ కోసం ఆయన ఫ్లైట్ ఇచ్చాడు. సేవ చేస్తున్నప్పుడే సీఎంలు, పిఎంలు ఆయన ముందు వచ్చి నిలబడ్డారు. ఈ నువ్వు సేవ వద్దనుకొని, అభిషేకం వద్దనుకొని, దేవుడు వద్దనుకొని ఎప్పుడైతే రోడ్ ఎక్కావో నాకు రాజకీయం కావాలని చెప్పి ఆ పిఎంలు, సీఎంల కోసం నువ్వు నిలబడాల్సి వస్తుంది. మొన్న చూస్తా ఉంటే ఎంత ఘోరం అని అంటే, ఆ గల్లీలో వాళ్ళ ఇంటి ముందు ఒక జిహెచ్ఎంసీ వాడు వచ్చి వాడు తుడుస్తూ ఉంటే ఏదో రోడ్డు క్లీనింగ్, ఏదో రోడ్డు విషయంలో పంచాయతీ ఉంటే చివరికి చీప్ గా పోయి ఒక చెత్త వేరుకున్న ఒక వ్యక్తితో కేపాల్ గారు కొట్లాడుతున్నారండి. అంటే ఎంత ఘోరమైన పరిస్థితికి ఏర్పాటు. పిఎంలు, ప్రధానమంత్రుల దగ్గర కూర్చోాల్సిన కేపాల్ చెత్త వ్యక్తుకునే వ్యక్తులతో కొట్లాడటము, ఆ రోడ్డు మీద పోతే వాడేవాడో దిక్కుమాలను వచ్చి ఈయన కొట్టడము. అంటే ఆయన పిలుపుని ఆయన ఒక గుర్తించకుండా ఆయన ఇళ్ళకి రావడం. సో అందుకే సేవకులకి ఏమంటారంటే, నీ పిలుపు ఏంటి, నీ టాలెంట్ ఏంటి, నీ యొక్క పొటెన్షియల్ ఏంటి నీకు అర్థమైపోతుంది. నేనున్నాను, నా వాక్కు చాతుర్యము, నా ధైర్యము, నా జ్ఞానము, నా తెలివి, నా లాజికల్, నా థింకింగ్, నా ఐడియాలజీ క్లియర్ గా కనబడుతుంది. ఏంటది నా ఉనికి కనబడుతుంది అంటే నేను రాజకీయాలకి కరెక్ట్ గా సెట్ అయ్యే వ్యక్తిని, నేను చేయగలుగుతాను, నేను పోరాడగలుగుతాను, నా రూట్ నాకు కనబడుతుంది. కాబట్టి నా పిలిపి ఏది, నాకు సేవ, ఇటు రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ నువ్వు వెళ్తా. అట్లా అని చెప్పి నీకు ఇవి లేనప్పుడు నువ్వు ఇళ్ళకి వచ్చి నువ్వు ఫెయిల్యూర్ అవుతావు కదా. అట్లా అంటే కేపాల్ ఇప్పుడు పొలిటీషియన్ గా రావడం కరెక్ట్ కాదు, రాంగ్. రాంగ్ స్టెప్. నేను చాలా మందికి చెప్పాను, ఆయన దగ్గర ఉన్న వ్యక్తులతో కూడా నేను అన్నాను, నన్ను పిలిచి పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పి నన్ను పిలిచినప్పుడు కూడా నేను వెళ్ళాను. నాకు తెలంగాణ అధ్యక్ష పదవి ఇస్తా అని చెప్పి అన్నారు. అప్పుడు కూడా నేను క్లియర్ గా అన్నాను, నేను ప్రతి విషయంలో కేపాల్ గానే ముందు కనబడతా ఉంటే నేను ఒకటే మాట అన్నాను, సార్ అసలు తెలంగాణ ప్రెసిడెంట్ ఎవరండి అన్నాను, ఆంధ్ర ప్రెసిడెంట్ ఎవరండి అన్నాను, కర్ణాటక ప్రెసిడెంట్, నేషనల్ పార్టీ కదా కర్ణాటక, చెన్నై, గోవా, వీళ్ళు ప్రెసిడెంట్ ఎవరండి అంటే కేపాల్ గారండి, కేపాల్ గారండి, కేపాల్ గారు. తెలంగాణ అయిన ప్రెసిడెంట్, ఆంధ్ర అయిన ప్రెసిడెంట్, కర్ణాటక ప్రెసిడెంట్. ఆయన ప్రెసిడెంట్ ఎట్లా అవుతారండి అన్నాను. తెలంగాణకు ఒక ప్రెసిడెంట్ ఉండాలి, ఆంధ్రకు ఒక ప్రెసిడెంట్ ఉండాలి, ఆయన ఏమన్నా ఉంటే అక్కడ ఉండాలి, అలా ఉండాలి. ఆయన ముందు మేము నడవాలి, రోడ్ల మీద కొట్లాడేటోళ్ళు, పోలీస్ స్టేషన్ పోయేటోళ్ళు, ధర్నా, ఈ టీం వేరేగా ఉండాలి. ప్రతి దగ్గర ఈయన కనబడితే అవియులు రనే పార్టీ అని చెప్పన్నాను. అయితే ఒక మాట సార్, ఇప్పుడు కేపాల్ గారు పాస్టర్ గా ఉండడం కరెక్టా, లేకుంటే పొలిటీషియన్ గా ఆయన ప్రజల కోసం ముందుకు రావడం కరెక్టా? అంటే ఆయన పిలుపు పాస్టర్ అండి, ఆయన పిలుపు సేవ. ఆయన సేవకుడుగా ఉంటేనే దీవించబడతాడు. ఆయన పడిపోయిన ఆ వ్యక్తి, గడ్డి తిన్న వ్యక్తి లాగా బైబిల్లో కనబడ్డ వ్యక్తిగా గడ్డి తింటా ఉన్నాడు. కాబట్టి మళ్ళీ మోకాలు ఉంటే దేవుడు ఒకసారి అవకాశం ఇస్తాడు. ఏజ్ అయిపోతుంది, మనం ఏం చేయలేము. దేవుడు ఇంకొని లేవనెత్తాడు. సో ఇప్పటికైనా కూడా దేవుడు లేవనెత్తాడో లేదో ఐ డోంట్ నో, బట్ ఆయన అయితే ఈజ్ ఓన్లీ యూ షుడ్ గో ఇన్ ప్రొఫెటిక్ వే, దేవుడి మార్గం. ఓకే సార్, పాస్టర్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి వేరే దేవుడితో పోల్చుకోవచ్చా? పాస్టర్ ఉన్న వ్యక్తి వేరే దేవుడితో పోల్చుకోవచ్చా?
అంటే పోల్చుకోవడం ఇప్పుడు నేనున్నా సార్, నేనున్న ఎగ్జాంపుల్, నేను మీద ఒక వీడియో చూసిన, నాకు కోపం వచ్చింది అని అంటే శివుడు ఏమంటారు మీరు, శివుడిలా మూడో కన్ను తెరుస్తా అని ఒక వీడియోలో విన్నాను. అసలు ఆ వీడియో చేయడానికి గల కారణం ఏంది? అసలు మీరు ఫాస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తులు కదా, ఆయనతో పోల్చుకోవచ్చా అంటే మీరేమంటారు? అయితే దేవుడు లోకంలో యేసు ప్రభు వారు కూడా మీరు కుక్క లాంటి వారు రా అని కొన్ని సందర్భాల్లో కొంతమంది పోల్చారు. ఆ పందుల్లో గుంపులో పో అని చెప్పి దయ్యాలను పంపించారు. దేవుడు చాలా నేను తీగ, నేను ఏమంటారు ఒలివ చెట్టు, మీరు శివుడిని కుక్కలాగా చాలా తప్పు, అది అట్లా అనవద్దు. మరి మీరు అనొద్దు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అట్లా పోల్చిండు అని నేను ఏమంటున్నా, మన వీడియో బయటికి వెళ్తుంది, నేనేమంటున్నా, ఇది చాలా మంది మనోభావాలతో ఆడుకుంటున్నారు కాబట్టి నేను కంప్లీట్ చేస్తా, నేను కంప్లీట్ చేసినా మీకు ఇస్తాను, ఎందుకంటే నేను ఆన్సర్ ఇవ్వాలి. మధ్యలో మళ్ళీ నేను అన్నదానికి మళ్ళీ మీరు కలుపుతో అది వేరే వెళ్ళిపోతుంది. లేదు సార్, నేను కలపట్లేదు, నేను ఆన్సర్ ఇస్తాను, అన్న వాటినే నేను మాట్లాడుతున్నాను. నీవు నమ్ముకున్న యేసు ప్రభు వారి ఉదాహరణ ఇచ్చారు. ఏమంటున్నా సార్ అంటే, మీరు నమ్ముకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు కుక్కతో పోల్చిండు మనుషులు, తర్వాత దయ్యాలతో పోల్చిండని మీరు అంటున్నారు కదా, మిమ్మల్ని మీరు శివునితో పోల్చుకున్నారు కదా అని నేను మిమ్మల్ని అంటున్నా. అంటే యేసుక్రీస్తు ప్రభు పోల్చినట్టు ఇక్కడ మిమ్మల్ని మీరు మనిషిని పోల్చుకున్నారు, ఓకే. ఇప్పుడు శివుడు అనే వ్యక్తి ఒక దేవుడు కదా, ఆయనను మీరు ఇట్లా అంటే అనొచ్చా మీరు? అందుకే చెప్తున్నాము, యేసు ప్రభు వారు స్వయాన యేసు ప్రభు వారే కొన్ని లోకంలో ఉదాహరణలు తీసుకొని భక్తులకి అర్థమయ్యే వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాడు. నేను ద్రాక్షావళినైతే మీరు తీగలని చెప్పి చెట్టు రూపంలో పోల్చాడు, కుక్క రూపంలో పోల్చాడు, రకరకాల ఎగ్జాంపుల్స్ అని చూపెట్టాడు. ఎగ్జాంపుల్ చూపెట్టేది ఎందుకు? మనుషులకు అర్థం కావడానికి. నేను మనిషిగా ఎందుకు వచ్చానంటే, మనుషులకు మనిషి చెప్తేనే అర్థమవుతారా బాబు, డైరెక్ట్ గా వస్తే భయపడతారు. అందుకని నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తుంటే సొంత శిష్యులు తిరిగిన వల్ల దయ్యము 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 భూతము 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 అన్నారు. మనిషిగా ఉంటేనే మనుషులకు అర్థమవుతుంటే మనిషి రూపం వచ్చాడు. సో కొంతమందికి అర్థమయ్యే రూపంలో చెప్తేనే వారికి అర్థమవుతుందని చెప్పి వారు వెళ్తున్న మార్గంలో వారికి అర్థమయ్యే రూపంలో నేను చెప్పాల్సి వచ్చింది. ఆ ఎగ్జాంపుల్, కొంతమంది రౌడీ షీటర్లు ఉన్నారు కదా, వారు నన్ను బెదిరించడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు, నా మీద రకరకాల దుమ్ములు మట్టులు అన్ని వేశారు, వేసి నన్ను పాడు చేసి నన్ను తొక్కేసి బయటికి రాకుండా చాలా చేశారు. ఎగ్జాంపుల్ చెప్తాను. WCC 26th జనవరి రిపబ్లిక్ డే యాత్ర చేద్దామని చెప్పి, ర్యాలీ చేద్దామని చెప్పి మేము పెట్టుకొని సుమారు 1000 మందితో చేయాల్సిన ప్రోగ్రామ్, చాలా 3-4 లక్షల ఖర్చుతో చేయాల్సిన ప్రోగ్రామ్, పెద్ద పెద్ద హోర్డింగ్స్ అన్ని చేయించుకొని రెడీ చేసుకొని చీఫ్ గెస్ట్ గా కవిత గారిని ఇన్వైట్ చేశాం. కవిత గారి దగ్గర ఉన్న కొంతమంది దరిద్రులు, టకోటిగాలు అని అంటారు, వేస్ట్ ఫెలోస్, అందులో మళ్ళీ బిషపులే నా మీద ఏం చెప్పారు, ఆవిడికి పీటరు మిమ్మల్ని అక్కడికి పిలుస్తున్నది చెప్పులతో దాడి చేయడానికి, మిమ్మల్ని డిఫేమ్ చేయడానికి, కవితక్క డౌన్ అని చెప్పి మిమ్మల్ని మొత్తానికి రకరకాలుగా పీటర్ బీజేపీ ఓడు, పీటర్ RSS ఓడు, అక్కడ BRS ఓడు అందరు కలిసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి పిలుస్తాం, మీరు వెళ్ళొద్దు అనంటే ఆవిడ రాలేదు. నా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. ఈ విషయం నాకు తెలిసింది. అక్కడ చేసిన వాళ్ళు కొంతమంది రౌడీ షీటర్, మాజీ రౌడీ షీటర్, ఆల్రెడీ కేసెస్ క్లోజ్ అయినాయి. 2014లో రౌడీ షీటర్ అనే కేసెస్ క్లోజ్ అయినాయి. ఆయన వాళ్ళతో పాటు కొంతమంది బిషప్లు ఉన్నారు. సో ఇప్పుడు ముళ్ళుతోనే తీయాలనే సామెత ఉంది. సో వాళ్ళు ఎవరైతే ఉన్నో వారికి అర్థమయ్యే విషయంలో, బాబు మీరు అనుకుంటున్నట్టు నేను ఏ రూట్ లో వెళ్తా ఆ రూట్ లో నెమ్మదిగా వెళ్ళండి, నాకు ఇంకో కోణం కూడా ఉంది, మనిషికి అందుకే వాక్యం ఉంటుంది, మూర్ఖుని వీపులకు బెత్తం వాడండి అని చెప్పి వాడుతుంది, బెత్తాన్ని వాడతాను కాబట్టి ఆ వర్డ్ ని నేను యూజ్ చేయాల్సి వచ్చింది తప్ప వానికి అర్థమయ్యే భాషలో వానికి చెప్పాను. నేను వాడు రౌడీ షీటర్ కాబట్టి నేను కూడా అదే మరీగా నేను ఇలా చేయలేను కాబట్టి క్లుప్తంగా అర్థమయ్యేటట్టు, నాకు మరొక కన్ను ఉంది, నాకు మరొక చరిత్ర ఉంది, మరొక రూట్ ఉంది, నేను కూడా తెరిచానంటే భస్మమే అని చెప్పి ఎట్లయితే శివుడు గారు దేవుడు అని మన వ్యక్తి ఎవరైతే నమ్ముతా ఉన్నారో ఆయన అన్న మాటని నేను కోడ్ చేస్తూ వాళ్ళకి అర్థమయ్యే మాట చెప్పాను తప్ప నన్ను నేను పోల్చుకోలేదు. ఇప్పుడు మీరు పెట్టిన మీటింగ్ అయితే ఏదైతే ఉందో ఆ మీటింగ్ కు ఎవరో మధ్యవర్తులు చెప్తే నమ్మాల్సి వచ్చింది, లేదంటే మీ అంతటికి మీకే ఫోన్ చేసి చెప్పడం జరిగింది అనుకోండి, ఏ రోజైనా మీరు మళ్ళీ కవిత గారికి ఫోన్ చేసి మేడం సో అండ్ సో ఇట్లా మీటింగ్ ఏర్పాటు చేసినాం కదా ఎందుకు రాలేదు అని మీరు అడగడం జరిగిందా? పాపం ఆవిడ అడిగిందంట, పక్కన ఉన్న వాళ్ళతో అడిగింది, వాళ్ళు వచ్చారు, మా నాన్నగారు వెళ్ళారు, మా తమ్ముడు వెళ్ళారు, వెళ్ళి ఆవిడకి ఇన్విటేషన్ పెద్దది ఒక ఫ్రేమ్ చేపించి ఇన్విటేషన్ ఇచ్చారు, అవన్నీ ఉన్నాయి, ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి. నేను వెళ్ళలేకపోయాను, నేను ఎక్కడో బెంగళూరులో ఉన్నా అంటే నానే వెళ్ళారు, డాడీ వెళ్ళారు, అది ఆల్రెడీ కవితక్క గారు రాబోతున్నారని చెప్పి మేమంతా చేసుకున్నాం.
ఆవిడ అడిగిందంట, వాళ్ళు వచ్చారు మళ్ళీ రాలేదంటే ఆ ప్రోగ్రామ్ ఏమైందని చెప్పి. ఇప్పుడు ఆమె కింద ఉన్న వాళ్ళు కదా రాసేది బుక్, ఆమె కింద ఉన్న వ్యక్తితో మన వాళ్ళు ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు రెగ్యులర్ గా. మా బ్రదర్కైనా నాకు లోకల్ గా ఉండే వ్యక్తి కూడా అతను వెళ్ళి కవితక్క గారు కాలు కూడా పట్టుకున్నాడు అని చెప్పి అన్నాడు. నేను కాలు పట్టుకున్న బ్రదరు, కాలు పట్టుకుని దండం పెట్టి కూడా రావాలి అమ్మ అని చెప్పి మీ గురించి చాలా గొప్పగా చెప్పాను. కానీ ఆవిడ అక్క వస్తాను ఏదన్నా మీరు పిఏతో టచ్ లో ఉండండి అని చెప్పి పిఏకి అటాచ్ చేసి, కానీ ఆ పిఏకి వీళ్ళు మూడు మొత్తం పాడు చేసినప్పుడు ఏం చేస్తారు? ఓకే, ఫైనల్ ఒకటి సార్, క్రైస్తవుల పైన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన మీ అభిప్రాయం ఏంటి? అదేవిధంగా క్రైస్తవులకు యేసుక్రీస్తు ప్రభువుగా నమ్ముతున్నటువంటి వ్యక్తులకు కులం ఉంటుందా అంటే మీరేమంటారు? యేసు ప్రభుని నమ్ముకుంటా అని విడిచిపెడతాం కదా బ్రదర్. యేసు ప్రభుని నమ్ముకున్నంతసేపు మన లోకంలో మనకు ఒక స్వేచ్ఛ ఉంది, రకరకాలుగా ఉంటాయి. కానీ యేసు ప్రభుని నమ్ముకుంటుంది యేసు ప్రభు ఒక్కడే శరణము. మిగతా బైబిల్ అయితే క్లియర్ గా చెప్తుంది, యేసు ప్రభు క్లియర్ గా చెప్తున్నాడు. ఈ కులాలు కానీ రకరకాలుగా ఆయనకి సంబంధం లేదు. ఆయన మాట్లాడే రెండు మాటలు, పరిశుద్ధత అపరిశుద్ధత, పరలోకము నరకము, పవిత్రత అపవిత్రత, ఇవే మాట్లాడతాడు. ఇదే కాన్సెప్ట్ లో బైబిల్ మొత్తం పోతా ఉంటుంది. ఇంకా వేరే దానికి అనేదానికి లేదు. కానీ మనం లోకల్లో జీవిస్తూ ఉన్నాం కాబట్టి, మన భారతదేశంలో జీవిస్తున్నాం కాబట్టి ఇవి ఖచ్చితంగా ఉంటాయి. అయితే అంబేద్కర్ గారు ఎప్పుడైతే రాజ్యాంగాన్ని రాసినప్పుడు 1950లో ఆర్టికల్ ప్రకారంగా 3వ పారాగ్రాఫ్ లో కొంతమంది ఈయన రాసేటప్పుడు క్రైస్తవులైన వారు ఎవరైతే ఉన్నారో ఈ కేథలిక్ కి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళు అంబేద్కర్ గారికి సూచనలు ఇచ్చారు. ఏమని? క్రైస్తవులకి కులం అనేది ఉండదండి, క్రైస్తవులకి కులంతో పని లేదు, వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకోవడంతో ఇవన్నీ ఉండవు. ఓకే, వెళ్ళాను కూడా. కానీ వాళ్ళు ఏమన్నారంటే క్రైస్తవులకి ఏం తక్కువ అండి, క్రైస్తవులకు బయట నుంచి బాగా ఉంటది, క్రైస్తవులైన వారు దాన ధర్మాలు చేస్తారు కానీ క్రైస్తవులు ఎక్కడ కూడా అడుక్కోరు, క్రైస్తవులు ఇలాంటివి పట్టించుకోరు అని చెప్పి రకరకాలుగా అంబేద్కర్ గారికి మన క్రైస్తవులు కొంతమంది తెలివి తక్కువ తమ్ములు చెప్పుడు బట్టి అంబేద్కర్ గారు ఏదైనా జీవితం మొత్తంలో ఎక్కడైనా చిన్న బ్లండర్ కానీ మిస్టేక్ కానీ చేశాడంటే అది నేనంటే ఇదే మిస్టేక్ అంటాను. ఈ పారాగ్రాఫ్ పెట్టుడు బట్టి ఈరోజు దళిత క్రైస్తవులు ఈ విధంగా పోరాటము, ఇబ్బంది పడవలసిన పరిస్థితి రావడం అంబేద్కర్ గారు చేసిన జీవితంలో ఒక చిన్న మిస్టేక్. ఏ మిస్టేక్ అయినా చేశాడంటే ఇది ఒక్క మిస్టేక్ చేశాడని ఇది క్రైస్తవులు చెప్పుడు బట్టి. అయితే సుమారుగా 1950 నుంచి కూడా ఇప్పటి వరకు సుమారుగా ఈ 76 సంవత్సరాలు ఈ యొక్క పోరాటం జరుగుతుంది. ఇది కొత్తగా వచ్చింది కాదు, సుప్రీంకోర్టు మొన్న ఇచ్చింది కాదు, ఇది 1950 నుంచి నడుస్తుంది. మొన్న ఆంధ్రలో ఎవరో పాస్టర్ గారు కేసు వేయడం, SC/ST అట్రాసిటీ యాక్ట్, అది హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళాలి, సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది. బాబు 1950 యాక్ట్ ప్రకారంగా, కాన్స్టిట్యూషన్ ప్రకారం యు ఆర్ నాట్ ఎలిజిబుల్, నువ్వు క్రైస్తవుడు అన్నప్పుడు నీకు SC/ST అట్రాసిటీ యాక్ట్ వర్తించదు అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టివేసింది. అదేం కొత్తగా, దాన్ని మీడియా కొద్దిగా ఎక్స్పోజ్ చేసింది, అది కొత్తగా వచ్చిందని చెప్పి అంటా ఉన్నారు. అయితే కొంతమంది పెద్దలు, ఇప్పుడు గాలి వినోద్ కుమార్ గారు అనుకుందాము, లేకుంటే మందకృష్ణ మాదిగ గారు అనుకుందాము, లేకుంటే ఆంధ్రలో ఉన్న IAS విజయ్ గారు అనుకుందాము, ఇంకా రకరకాల పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ దళిత హోదా కోసం, SC రిజర్వేషన్ కోసం రకరకాలుగా వారు పోరాటాలు చేస్తూ ఉన్నారు. మంచిదే పోరాటం చేయడం. కానీ నేను ఏమంటానంటే, మనం మీ అధికారులకు మీరు లోబడి ఉండండి అని బైబిల్ అంటా ఉంది కదా, మనం మీ అధికారులతో మీకు ఎందుకు వైరమంట? నేను వారు ఇచ్చిన ఏదైతే మనకి ఉందో దాన్ని పాటించు అంట, నేను వారికి లోబడి ఉంటూ వారికి వ్యతిరేకంగా ఎందుకు వెళ్తా ఉన్నావు అని అంట నేను క్రిస్టియన్ అయితే. ఇప్పుడు ఈ పాయింట్లో నేను ఏమంటానంటే బ్రదర్, మనకి ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ నువ్వు క్రైస్తవుడుగా మారితే, SCగా ఉండి క్రైస్తవుడుగా మారితే నీకు BCC వస్తుందని చెప్పన్నారు. హ్యాపీగా తీసుకో అంటారు నేను BCC. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, నీకు ఈగో హట్ అవుతాం, వీళ్ళకి జలస్ వస్తా ఉంది SCలకి నీళ్ళకి వచ్చిన వాళ్ళకి. ఎందుకో, అరే నేను SCలో నుంచి క్రైస్తవం తీసుకుంటే నాకు BCC ఇస్తా ఉన్నారే, మళ్ళీ బ్రాహ్మణుగా ఉన్నవాడు క్రైస్తవం తీసుకుంటే వాడికి BCC ఇవ్వట్లేదే, రెడ్డిగా ఉన్నవాడు BCC క్రైస్తవ్యాన్ని తీసుకుంటే వాడికి BCC ఇవ్వట్లే, వాడికి అట్లే OC ఉంది. ఇంకో నాయుడు లేకుంటే సిక్కో లేకుంటే ఇంకా ఎవరైనా కానీ వారు క్రైస్తవ్యాన్ని పుచ్చుకుంటే వారికి BCC ఇవ్వట్లే, వాని క్యాస్ట్ వానికి ఉంటుంది, వాని తోక వానికి ఉంటుంది. రెడ్డి కానీ, నాయుడు కానీ, యాదవ్ కానీ, గౌడ్ కానీ వానికి అట్లే ఉంటుంది. కానీ నా ఒక్కనికే ఏంటి ఒక వివక్ష అని చెప్పి నేను బయటకు వచ్చి కొట్లాడతాం. వీటన్నిటికీ నేను ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసిన. ఏ కులంలో నుంచి వచ్చినా అతను క్రైస్తవ్యాన్ని తీసుకుంటే క్రైస్తవుడైతే గవర్నమెంట్కి నా రిక్వెస్ట్ యొక్క ప్లాట్ఫామ్ నుంచి ఏంటంటే వారికి BCC ఇచ్చేయండి. సరే, వారు రెడ్డి అయితే రెడ్డి అని పెట్టుకోనివ్వండి, నాయుడు అయితే నాయుడు పెట్టుకోనివ్వండి, యాదవ్ అయితే యాదవ్ అని పెట్టుకొని అలాంటి ఒక జీవోని తీసుకురండి. అది పోదు, మీ కులము పోదు అనే దాన్ని మీరు పెట్టి ఒక నిమిషం BCC ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ BCCకి ఏదైతే 1% ఉందో రిజర్వేషన్, దాన్ని 10% చేయడానికి పోరాటం చేయమంటారు.
15% చేయడానికి పోరాటం చేయమంట. ఇప్పుడు ఎస్సీ దాని మీద నువ్వు 76 సంవత్సరాల నుంచి పోరాటం చేసి ఇప్పుడు కూడా రాదు, ఇవ్వరు కూడా. నువ్వు బీసీసీ హ్యాపీగా తీసుకొని నా రిజర్వేషన్ పెంచని చెప్పి పోరాటం చేసి నీ రిజర్వేషన్ పెంచుతారు. ఎందుకంటే ఓసీలో ఒక 10 మంది ఉన్నారు, 100 మంది క్రైస్తవులు అనుకుందాం లేదు, ఓసీలో 10 మంది ఉన్నారు, ఎఫ్సీలో 10 మంది ఉన్నారు, ఎస్టీలో 10 మంది ఉన్నారు, ఎస్సీలో 10 మంది ఉన్నారు. ఇట్లా 10 కాస్త బీసీసీలోకి వచ్చేసరికి 10 మందే ఉన్నారు. కానీ గవర్నమెంట్ దృష్టిలో, సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలో, స్టేట్ గవర్నమెంట్ దృష్టిలో క్రైస్తవులు అంటే బీసీసీ మాత్రమే. నష్టం ఎవరికి కలుగుతుంది? క్రైస్తవులు ఎంతమంది మీరు చెప్పండి, క్రైస్తవులు ఎంతమంది ఇప్పుడు గవర్నమెంట్ దృష్టిలో? నాకు తెలిసి ఒక 25. ఇప్పుడు నేను చెప్పిన లెక్క ప్రకారం ఉదాహరణ ఎంతైనా కావచ్చు. ఉదాహరణ క్రైస్తవులు అంటే బీసీసీ అంటేనే క్రైస్తవులు, అంతేనా? ఒక 10 మందే ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ దృష్టి చూసినప్పుడు, లెక్కలు తీసినప్పుడు, జనాభా లెక్కలు తీసినప్పుడు క్రిస్టియానిటీ ఎంతరా అంటే ఎంత వస్తుంది అంటే మాక్సిమం 60% రావచ్చు. నా ప్రశ్నలు మీరు అర్థం చేసుకోవట్లేదు, మళ్ళీ చెప్తాను, అందుకే వీక్షకులకు అర్థం కాదు. ఇప్పటిదాకా ఈ పోరాటం దీని మీద ఎవరు చేయలేదు. ఇదే రైట్ ప్లాట్ఫామ్, రైట్ వే. ఈ పోరాటం చేస్తే ఖచ్చితంగా మనకి చాలా మేలు కలుగుతాయి. ఆ మేలు కూడా నేను చెప్తాను ఏంటనేది. ఓసీలో 10 మంది ఉన్నారు, 100 మంది క్రైస్తవులు అనుకున్నాం లేదు, 100 మంది క్రైస్తవులు, 100 మందిలో ఓసీలో 10 మంది, ఎఫ్సీలో 10 మంది, ఎస్సీలో 10 మంది, ఎస్టీలో 10 మంది, ఇంకా వగరా 2000 నుంచి 4000 దాకా ఏవైతే ఉపకులాలు ఉన్నాయో అన్నిట్లో జమాయించిపోయి ఉన్నారు. ఇప్పుడు అందులో 2 ఇంట్లో. కానీ బీసీసీలోకి వచ్చినప్పుడు మాత్రం 10 మందే ఉన్నారు. బీసీసీ అంటేనే కదా క్రిస్టియానిటీ అంటేనే కదా బీసీసీ. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఇందులో చెప్పండి, ఎంతమంది ఉన్నారు? అంతే ఉంటారు. మీరు చెప్పండి. అంతే ఉంటారు సార్, 10 మందే కదా. ఇప్పుడు నష్టం ఎవరు కలుగుతుంది? చెప్పండి. క్రైస్తవులకి. ఇప్పుడు మందకృష్ణ మాదేవ్ గారు ఏం చేయాలి? వారు చేస్తున్న పోరాటం ఏంటి? 100కి 100% వారు నష్టం చేస్తున్నారు. ఈ ఆర్డర్స్ ఒకవేళ వచ్చింది అనుకోండి, దళిత హోదా అనేది రిజర్వేషన్ వస్తే క్రైస్తవ్యానికి అది నష్టమే అంటా నేను. ఎందుకు? నీ జనాభా సంఖ్య విడిపోయింది కదా. ఇందులో 10 వాళ్ళంతా క్రిస్టియన్స్ కాదు. గవర్నమెంట్ దృష్టిలో అంతా హిందూస్, లేకపోతే వేరే ముస్లింలకి వచ్చినా కూడా నీకు అది రాదు కదా. నీకు బీసీసీ అది వాళ్ళకే ఉంటది. నష్టపోయేది క్రైస్తవుడే. ఇక్కడ నేనేమంటాను గవర్నమెంట్ కంటే, అందరిని తీసుకొచ్చి ఒక షెడ్ కింద పెట్టిండి అంటాను, ఒక అంబ్రెలా కింద. బీసీసీ మాకు బీసీసీ అయితే తక్కువ బ్యాక్వర్డ్ కదా అంటే, సరే ఓసీఏ అందరిని తీసుకు ఓసీలో కనిపెట్టి ఓసీ అని పెట్టు. దానిలో సి అంటే క్రిస్టియన్స్, అది గ్రేట్ అన్నప్పుడు, లేదా ఫార్వర్డ్ కాస్ట్ సి అని పెట్టు, అది గ్రేట్. ఏ కులం గ్రేట్ ఉందో అది గవర్నమెంట్. ఎందుకంటే ఇప్పుడు కేథలిక్ లో ఉన్న బ్రాహ్మణ బీసీసీలో పెట్టొస్తాం అని అనుకుంటే, నువ్వు ఒక నిర్ణయం చేసి ఒకే ఒకటి పెట్టు, దానికి ఆ 10 ఈ 10 అందరిని తీసుకుని ఇలా పెట్టు. ఇప్పుడు గవర్నమెంట్ దృష్టిలో జనాభా సంఖ్యలో క్రిస్టియానిటీ అంటే ఎంత వస్తుంది చెప్పండి? అంతే వస్తుంది కదా సార్. ఇప్పుడు దాంట్లోకి దానికి వస్తుంది ఎంతమంది వస్తుంది? ఎంత వస్తుంది? ఎట్లా పెరుగుతుంది? ఇంట్లో 10 అందరినీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టంట. నేను 100 మంది ఉన్నారు, 10 విడిపోయినా సాధ్యం కాదు కదా సార్. వినండి, విడిపోయినాము, ఇది కూడా సాధ్యం కాదు. కానీ ఇది ఇంకా కొద్దిగా ఈజీ. ఇది ఈజీ మాట. ఇది 76 years నుంచి చేస్తా ఉన్నావు కదా, కాలేదు కదా. కాదు, ఎందుకు? క్రైస్తవులు తక్కువగానే ఉండాలి. వాళ్ళు మెజారిటీ క్రైస్తవులైన వారు ఇండియాలో మెజారిటీగా ఉన్నారు. చాలా మంది ఆంధ్రలో మెజారిటీ ఉన్నారు, తెలంగాణ మెజారిటీ. క్రిస్టియానిటీ ఇస్ నాట్ మైనారిటీ ఇన్ ఇండియా, క్రిస్టియానిటీ ఇస్ మెజారిటీ. అది ఎవరికి తెలియదు. అది ఇలాంటి విషయాలు ఎందుకంటే 10 గవర్నమెంట్ మనం విడతీసి డివైడెడ్ రూల్ చేస్తా ఉన్నది. ఇప్పుడు ఇలా మాదిగలు మాలయాలు కొట్లాడుకుంటా ఉన్నారు. మళ్ళీ మాదిగలకు వచ్చినప్పుడు మాదిగ క్రిస్టియన్లు, దళిత క్రిస్టియన్లు, దళితులు వేరేగా అయిపోయినారు. వీళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. మన దగ్గర ఎక్కడ యూనిటీ? డివైడెడ్ రూల్. అనగారిన వర్గాలు ఎవరైతే ఎస్సీలు ఉన్నారో సార్, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉన్నారో, దళిత బహుజనులు ఉన్నారో, వాళ్ళకు ఎస్సీగా ఉన్నప్పుడు నాకు కొంచెం రిజర్వేషన్ ఉంది కదా, బీసీసీ సర్టిఫికేట్ తీసుకుంటే నాకు రిజర్వేషన్ తగ్గుతుంది అనే ఆలోచన మీద వాళ్ళు బీసీ సర్టిఫికేట్ తీసుకోలేకపోతున్నారు. ఒకటి. తర్వాత ఒక క్రైస్తవుడిగా ఉన్నటువంటి వ్యక్తి బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి అసలు? అదే మీరు తీసుకోవాలి అని మీరు అంటున్నారు కదా. అదే తీసుకున్న తర్వాత అదే బీసీసీ ఏదైతే కులం తీసుకున్నాడు వాడు, ఆ కులం కోసం మీరు రిజర్వేషన్ కోసం మీరు పోరాడండి అని అంటున్నారు కదా. మీరు చచ్చిపోయేంత వరకు మీరు దాంట్లో మనకి ఏదైతే రిజర్వేషన్ పెంచాలంటే పెంచుతారు వాళ్ళు? పెంచే అవకాశం ఏమన్నా మీకు 1% అయినా కనిపిస్తుంది? అలాంటి క్రైస్తవులు అయితే నాకు రిజర్వేషన్ వద్దా అంటారు. నాకు వైట్ రేషన్ కార్డు కూడా లేదు. దేవుని కృపను బట్టి నేను బ్రతుకుతున్నా. ఎందుకంటే మీరు తాత ముత్తాతల నుంచి ఫుల్ ఆస్తి పరులు అని చెప్పుకున్నారు కదా. ఇప్పుడు నాలాంటి దళితుడు ఎవడైతే ఉన్నాడో, నేను మట్టి పని చేసి నా కడుపుకు ఈ రోజు పని చేస్తే రేపే నా కడుపు నిండుతుంది అనే ఆలోచన విధానంతో అట్లాంటి వ్యక్తి నేను క్రైస్తవుడిగా ఉన్న
ఈ విధంగా ఉన్నా, బట్ నేను అందుట్లో పోతే ఇది కూడా నాకు తగ్గుతుంది కానీ ఆలోచించే వ్యక్తులు చాలా బైబిల్ మంది ఉన్నారు. ప్రకారంగా క్రిస్టియానిటీలో మనం చర్చిలో నేర్పించేది ఏంటి? దేవుడే మనకు సహాయకుడు, దేవుడే ఇచ్చును, కొండల వైపు చూడు ప్రార్థన చేయమంటాం. క్రైస్తవులకు మన విశ్వాసం నేర్పించేది అది. ఏదున్నా నువ్వు దేవుడికి చేయి. గవర్నమెంట్ కూడా మనుషుల వైపు, మనుషులను నమ్ముకుని ఉంటాం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని చెప్పి ఇదే నేర్పిస్తూ ఉంటాం. కానీ ప్రతి క్రైస్తవులు కూడా నాకు వాడు ఇస్తే ఏంది పోతే ఏంది అన్నట్టే ఎవరినే ముట్టినా కూడా ప్రొటెస్టెంట్స్, ఈ దీనిలో క్యాథలిక్ ని తప్ప ప్రొటెస్టెంట్ లో పోయే ఎక్కువ స్పిరిచువాలిటీ ఉన్న వారు మాత్రం ఈ విషయం పెద్ద పట్టించుకోరు. ఏమి లేకపోయినా కూడా, రేషన్ కార్డు లేకపోయినా కూడా, ఏమి లేకుండా దేవుడే ఇచ్చిన అని చెప్పి కూర్చుంటారు. ఒక సబ్జెక్ట్. ఇప్పుడు మీరు నా గురించి మాట్లాడుతూ ఉన్నారు కానీ నాకు 3.5 లక్షల సాలరీ వదిలిపెట్టుకొని నేను ఇండియాకి వస్తే నాకు డబ్బులు ఎడికలు వస్తాయి. మా డాడీ సినిమాలో వదిలిపెట్టుకుని ఆయన సేవ చేస్తుంటే నాకు డబ్బులు ఎడికలు వస్తాయి. బిజినెస్ ఉన్నాయి కదా, బిజినెస్ కూడా లేవు నాకు. బిజినెస్ కూడా లేవు. బిజినెస్ పెట్టాలని ఆలోచన ఉంది, దేవుడు దీవిస్తాడు. బిజినెస్ లేవు. చిన్న రియల్ ఎస్టేట్లు అక్కడిక్కడ ల్యాండ్ ఏవో చేసుకుంటాం, ఫ్యామిలీ నడిపించాలి కాబట్టి అవి చేసుకుంటాం. అయితే నేనేమంటానంటే, ఇప్పుడు ఒకవేళ ఇట్లాంటి మీలాంటి ఇప్పుడు మీరు అన్న కొంతమంది పరిస్థితులు వాస్తవాలు ఉన్నాయి అలాంటి పరిస్థితులు ఏమంటారు ఇప్పుడు ఈ బీసీసీలోకి లేకుంటే వేరే దాళ్ళకి అంతా వచ్చేసినప్పుడు మన జనాభా సంఖ్య ఏమైపోతుంది అంటే 10 కాస్త 100 మంది అయిపోతారు. 100 మంది అయిపోయినప్పుడు గవర్నమెంట్ దృష్టిలో క్రైస్తవులైన వారు 10 మంది కాదు 100 మంది బికమ్ మెజారిటీ. ఈ మెజారిటీ రావడం బట్టి ఏమవుతుందంటే ఈ మెజారిటీకి నువ్వు ఖచ్చితంగా ఇవ్వాల్సింది బెనిఫిట్స్ ఇవ్వాలి అని గవర్నమెంట్ అనుకోవాలి. మనం కూడా పోరాటం చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ 1% ఉంది మనకి రిజర్వేషన్. మనం అందరం కలిసి బీసీసీఓ అయితే ఏదో ఏబీసీ ఏదో తీసుకొని మాకు 10% చేయండి, 15% చేయండి అని మన గొంతు విప్పాలి. ఈరోజు మైనారిటీగా ఉంటాం 10% కాబట్టి నీకు ఎమ్మెల్సీ లేదుగా. ముస్లింలకు ఉందే, వాళ్ళు షియా కానీ సున్నీ కానీ వాళ్ళ దాంట్లో డిఫరెన్స్ లో ఉన్నా కూడా వాళ్ళు చెప్పుకునేది ముస్లిమే. ఈరోజు అజారుద్దీన్ గారు ఎవరండి? ఎమ్మెల్సీ. అజారుద్దీన్ గారు ఎవరండి? మళ్ళీ మినిస్టరే. దాంతో ఫయీం ఖురేషి ఎవరండి? ఆయన ఏదో దానికి చైర్మన్ గా ఉన్నాడు. దాని తర్వాత షబీర్ అలీ గారు ఎవరండి? అలా లెక్కలు పెట్టుకుంటే ముస్లిమ్స్ అయిన వారు అధిక సంఖ్యలో లేరా? ఈరోజు సెంట్రల్ లో కమిషన్ లో మనము ఏమంటారు మైనారిటీ కమిషన్ చూస్తే మొన్న రీసెంట్ గా తమిళనాడు నుంచి ముమ్మూరు గారు అని చెప్పి ఆవిడని తీసుకొని కూర్చోబెట్టారు, ఆవిడకి మెంబర్ ఇచ్చారు. క్రిస్టియన్ పొజిషన్ ఖాళీగానే ఉంది. ఎందుకనంటే మనం మెజారిటీగా లేదు, మనం నష్టపోతాం. మనం మెజారిటీగా అయినప్పుడు మనకి ఎమ్మెల్సీ అడగొచ్చు, రాజ్యసభ అడగొచ్చు, కమిషన్ అడగొచ్చు, కార్పొరేషన్ అడగొచ్చు, నిధులు అడగొచ్చు, రిజర్వేషన్ పెంచమని చెప్పి అడగొచ్చు, రకరకాలుగా మనం అడగొచ్చు. సో నువ్వు మందకృష్ణమాదిగ గారు కానీ ఎవరైనా కానీ ఇప్పుడు చేస్తున్న ఉద్యమం మీరు రైట్ అంటారా అంటారు. నేను చెప్పిన పాయింట్ ప్రకారం చెప్పండి. రైట్ అంటాను సార్. ఎట్లా రైట్ అంటారు? ఆయన దాన్ని సాధించుకొని వస్తే దళిత క్రైస్తవులు అలాగే ఉండిపోతారు కదా. నువ్వు బీసీసీలోకి రాకపోతే అక్కడ ఉన్న 10% అక్కడే ఉంటది, అక్కడ 10% అక్కడే ఉంటది, బీసీసీ 10% అక్కడే ఉంటది. వీళ్ళే క్రిస్టియన్ అవుతారు నీకు జనాభా సంఖ్య. ఇంటర్వ్యూలో మీరు ఒక మాట అన్నారు సార్, క్రైస్తవుడు ఎప్పుడైనా పై చేయగానే ఉంటారు, వాళ్ళకు ఫారెన్ ఫండ్ అలాంటివి ఇలాంటివి వస్తుంటే వాళ్ళకు కొంచెం. నేను అనలేదు, అంబేద్కర్ గారికి చెప్పారు. ఆ పైన ఉన్న క్రైస్తవులు అంబేద్కర్ గారు రాసేటప్పుడు వాళ్ళకు వద్దండి, అందుకని అంబేద్కర్ గారు చేసిన తప్పదే. ఆయన కొద్దిగా ఆలోచించి వచ్చే జనరేషన్ కి మన కొంత పేద బీద దళిత క్రైస్తవులు ఉంటారు వద్దులేనని ఆయన ఆ ఒక ఆర్డినెన్స్ రాయకుండా ఉండేట్టు ఈ యొక్క లుల్లి పంచాయతీ ఉండకపోతున్నాయి ఈ రోజు. కానీ నేను అప్రిషియేట్ చేస్తాను ఆయన పెట్టుడు బట్టి ఈ రోజు నేను వచ్చి మాట్లాడగలుగుతా ఉన్నాను. 10 కాదు, ఈ 10 మందిని 90 మందిని తీసుకొచ్చి 10% ఉన్న బీసీసీలో కలపంట. అప్పుడు మేము 100 మంది అయితే మా బలం పెరుగుతుంది, మేము మెజారిటీ అవుతాం కదా. మెజారిటీ ఉన్న వారికే కదండి ఎమ్మెల్సీ. ముస్లింలకే కదా ఈరోజు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎందుకు వారు మెజారిటీగా ఉన్నారు? ఈరోజు నాకు ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వట్లేదు రేవంత్ రెడ్డి గారు? ఎందుకు ఇవ్వట్లేదండి? ఈరోజు అన్సర్ అలీ అని ఉన్నాడు, అన్సర్ అలీ గారు. వారు ఈరోజు మన తెలంగాణకి మైనారిటీ చైర్మన్ తెలుసా, ముస్లిం. వైస్ చైర్మన్ శంకర్ లూక్ గారు అని చెప్పి ఉన్నారు, క్రిస్టియన్. ఎందుకు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు? ఎందుకంటే మనం 10% కదా, బీసీసీ జనాభా సంఖ్యలో 10%. అది మనకు జరుగుతున్న తప్పు, ఇది ఎవ్వరు గమనించట్లేదు. సో మందకృష్ణమాదిగ గారు ఈ యొక్క ఉద్యమాన్ని ఆపుకొని అందరిని తీసుకొచ్చి ఒక దానిలో పెట్టే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి మన సంఖ్యను పెంచండి అని అంటాను నేను. అప్పుడు మనకు కూడా ఎమ్మెల్సీలు వస్తాయి. అంటే ఎందుకంటే వీళ్ళు మెజారిటీ ఓట్ బ్యాంక్ ఇంపార్టెంట్. ఎమ్మెల్సీ ఇస్తారు, మినిస్ట్రీ ఇస్తారు, రాజ్యసభ ఇస్తారు. నేను ఇంకో డిమాండ్ ఏంటంటే గవర్నమెంట్ కి రేపు కేటీఆర్ గారిని కూడా కలవాలని చెప్పి ఆలోచన ఉన్నాం. దానికి కావాల్సిన మా ఒక లీగల్ టీంతో కొన్ని చేపించాను, మా వాళ్ళు తీసుకొని వెళ్ళి కల్పిస్తా అంటే. దానిలో నేనేమన్నానంటే ఇది జరిగినప్పుడు ఇది మా ఒక డిమాండ్ వచ్చే గవర్నమెంట్ లో మీరు చేయగలుగుతారని నమ్ముతా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ఎస్సీ నియోజకవర్గం ఎట్లయితే ఉందో, ఎస్టీ నియోజకవర్గం ఎట్లయితే ఉందో, జనరల్ నియోజకవర్గం ఎట్లయితే బీసీసీ నియోజకవర్గం 119 ఒకటైనా ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాదే ఉంది క్రిస్టియన్ కాన్స్టిట్యున్సీ అంటారు. ఒకవేళ నిజంగా క్రిస్టియన్ కాన్స్టిట్యున్సీ అయితే క్రిస్టియన్ కాన్స్టిట్యున్సీ డిక్లేర్ చేసి దాన్ని బీసీసీ కాన్స్టిట్యున్సీకి ఇవ్వండి. అక్కడి నుంచి ఒక క్రిస్టియన్కి ఇవ్వండి. ఇప్పుడు దీపక్ జాన్ గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు, అలాంటిది ఒకటి ఇవ్వండి. అది ఎప్పుడు జరుగుద్ది? మన డిమాండ్లు ఎప్పుడు వారు ఆమోదిస్తారంటే మన మెజారిటీ పెరిగినప్పుడు.
సో ఇది ఖచ్చితంగా వీరి పోరాటం, ఇది తప్పు, ఇది రాగి అంటడం. నేను చెప్తున్న పోరాటాన్ని ఏకీభవించి ప్రతి దళిత ఎస్సీలో ఉన్న ప్రతి దళిత ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఈ పోరాటాన్ని మీరు ముందుకు తీసుకుని వెళ్ళాలని, ఖచ్చితంగా క్రిస్టియానిటీకి రానున్న మన ఒక తరాలకు ఒక మేలు చేసిన వారం అవుతామంటారు. మూడోది, ఒక క్రిస్టియన్ అట్రాసిటీ యాక్ట్ కావాలని చెప్పి అడుగుతాను. ఎట్లయితే ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ఉందో క్రిస్టియన్ అట్రాసిటీ యాక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తద్వారా ఒక 10 సంవత్సరాల జైలు శిక్ష అట్రాసిటీ యాక్ట్ పడ్డదంటే, తద్వారా ఒక 10 లక్షల జరిమానా. ఈ యొక్క ఇప్పుడు ఎట్లయితే రేవంత్ రెడ్డి గారికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే హేట్ స్పీచ్ బిల్ తీసుకొచ్చారు. ఎవరు చేయింది? కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. సో నన్ను ఎప్పుడు అంటూ ఉంటా కాంగ్రెస్ మీరు వ్యతిరేకము, కాంగ్రెస్ ఎప్పుడు విమర్శిస్తారు, కానీ నేను అంటూ ఉన్నా రేవంత్ రెడ్డికి సెల్యూట్ కొడతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు గ్రేట్, ఇలాంటి బిల్లు తీసుకొచ్చినందుకు. నేను రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ ఏం చేస్తా ఉన్నానంటే, మీరు కానీ ఈ యొక్క క్రిస్టియన్ అట్రాసిటీ యాక్ట్ ని కానీ మీరు ప్రవేశపెట్టి తీసుకొని రాగలిగితే ఎవ్వడు కూడా ధైర్యం చేయడు చర్చి జోలిపోవడం. ఎవ్వడు కూడా పాస్టర్లు సువార్థికులు రోడ్ల మీద చెప్తుంటే ధైర్యం చేయదు. అట్రాసిటీ యాక్ట్ పడితే 10 సంవత్సరాలు జైలు శిక్ష, 10 లక్షల జరిమానా. సో ఇది కూడా మా ఒక డిమాండ్. ఓకే, ఇప్పుడు మందకృష్ణ మాదిగా చేస్తున్నటువంటి ఈ ఏదైతే ఉందో దళితుల కోసం చేస్తున్నటువంటి రిజర్వేషన్ కోసం ఏదైతే పోరాడుతున్నాడో అది మీ దృష్టిలో మీరు తప్పు అంటున్నారు. నేను తప్పు అనట్లేదు, ఆ పోరాటం చేయడం బట్టి నష్టం అంటాను. క్రైస్తవులకి నష్టం. మీకు టైం అవుతుందా? ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా నేను. ఇప్పుడు ఫాస్టర్స్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దళిత బహుజనులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో, మైనార్టీని పక్కకు పెడితే వీళ్ళు ఎవరైతే ఉన్నారో హయ్యర్ హోదాలో ఉన్నటువంటి ఫాస్టర్స్ గా ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ గా నా పేరు ప్రేమ్ కుమార్, నేను మాదిగ జాతి ముద్దు బిడ్డను. నాకు సంబంధించినటువంటి మాదిగ జాతికి చెందినటువంటి హయ్యర్ హోదాలో ఉన్నటువంటి ఏ ఒక్కరైనా పాస్టర్స్ ఉన్నారా? నాకు తెలియదండి. హయ్యర్ కులములో బ్రాహ్మణులుగా కాపులుగా ఉన్నవారు తెలుసు, కానీ మాదిగ సోదరులు ఎవరైనా ఉన్నారో నాకు తెలియదు కదా. తెలియదు కదా. మీ కళ్ళకు కనిపిస్తున్నటువంటి వ్యక్తులు ఒక బ్రాహ్మణిజం, ఒక రెడ్డియిజం, ఒక వెలమయిజం, వీళ్ళే హయ్యర్ హోదాలో ఉండి పాస్టరిజం చేస్తున్నటువంటి వ్యక్తులే మీకు కనిపిస్తున్నారు కదా. రేపు ఇప్పుడు ఉన్నటువంటి దళిత బహుజనులు ఎవరైతే రిజర్వేషన్ కోల్పోయి బీసీ సర్టిఫికేట్ తీసుకున్నారో దేవుని కోసము, తీసుకున్న తర్వాత ఒక ఎమ్మెల్సో లేకుంటే ఇంకేదో కావాలని ఇప్పుడు పోరాటం చేస్తున్నాం మనం అనుకోండి. ప్రజల కోసం క్రైస్తవుని తరపున అసెంబ్లీలో కూడా మాట్లాడడానికి కావాలి అనుకుంటున్నాం. ఆ రోజు ఎవరైనా దళితుడు అసెంబ్లీలో కూర్చోవడానికి అవకాశం ఉంటుందా? లేదంటే ఫాస్టరిజం లో ఉన్నటువంటి బీసీసీ సర్టిఫికేట్ తీసుకున్నటువంటి ఓ సతీష్ కుమార్ లేకుంటే ఇంకెవరో హయ్యర్ హోదాలో ఉన్నటువంటి ఒక బ్రదర్ అనిల్ కుమార్ రెడ్డి, ఇంకెవరో రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులే లేకుంటే నాయుడు మీరున్నారు, మీలాంటి వ్యక్తులే అసెంబ్లీలో కూర్చోడానికి అవకాశం ఉంటది. కానీ ఇదే సమాజంలో ఒక మాదిగోనికి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడే అధికారం మీరు కల్పిస్తారా? బీసీసీ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత, బీసీసీ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత నీ ఇంట్లోకి తీసుకెళ్లి అదే రెడ్డి కులానికి చెందినటువంటి వ్యక్తి, అదే వెలమ కులానికి చెందినటువంటి వ్యక్తి, అదే కొన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి హయ్యర్ హోదాలో ఉన్న అగ్ర కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాతో పాటు చైర్స్ వేసుకొని ఇద్దరము ఆపోజిట్ లో కూర్చొని ఒక మాదిగ జాతికి చెందినటువంటి వ్యక్తిని నేను కాబట్టి నేను ముద్ద తినిపిస్తే వాడి నోట్లో పెడితే వాడు తినడానికి సిద్ధంగా ఉంటాడా? బీసీసీ సర్టిఫికేట్ తీసుకున్నంత మాత్రాన సర్టిఫికేట్ చేంజ్ అవుతుందేమో కానీ మనుషులు చేంజ్ అవుతారా? దీనికి మీరు ఏమంటారు? రిజర్వేషన్ అని మీరు పోరాడుతున్నారు. ఇదే 10% దాంట్లో అందరి ఏకమైతే ఒక 10% మనకు పెరుగుతుందని ఆలోచిస్తున్నటువంటి వ్యక్తులు, అదే ఆలోచిస్తున్నటువంటి వ్యక్తుల్లో రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు ఒక మాదిగోడు ఉన్నాడు, క్రైస్తవునిగానే ఉన్నాడు, నేను దేవుని వైపు చూస్తున్నా, దేవుడే నాకు కావాలనుకుంటున్నాడు, నాకున్నటువంటి హోదాను బట్టే నేను ఇక్కడి వరకే ఒక సేవకుని లాగా, నేను సేవకుని కింద ఒక ఈ విధంగా ఉన్నా నేను అని చెప్పుకోవడానికే తప్ప ఎవరు కూడా హయ్యర్ హోదాలో లేరు కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత అందరు రిజర్వేషన్ ని కోల్పోతారు. బట్ అసెంబ్లీలో కూర్చోడానికి నీ అసలు నాయుడు, తర్వాత నీకు సంబంధించినటువంటి వెలమోడు, నీకు సంబంధించిన ఒక రెడ్డి నాయకత్వానికి అగ్రకులాలకు సంబంధించినటువంటి వ్యక్తిని ఆడ కూర్చుంటారు కదా. మరి దళితులు కూర్చోబెడతా అని మీరు మాటిస్తారా? మీరు క్వశ్చన్ అడిగారే, ఆన్సర్ చెప్పారు అర్థం కాలేదు. నేను ఇప్పుడు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. చాలా పెద్ద క్వశ్చన్, సో దీనికి కూడా ఆన్సర్ కూడా ఇంకా పెద్దగా చెప్పాలి. ఇప్పుడు మీరు ప్రత్యేకంగా నన్ను అడిగితే నా వ్యక్తిగతంగా వచ్చినప్పుడు నేను ఒక పల్లెటూరులో సేవ చేస్తా ఉన్నాను. మా సంఘస్థులే చాలా బాధపడతారు, కన్నీరు పెట్టుకుంటా ఉంటారు.
రాజారాగుండ్ దుబాయ్లో 8 దేశాలు తిరిగి రేంజ్ రోవర్ కార్లో తిరిగిన అంత సొఫిస్టికేటెడ్ లైఫ్ కలిగిన మీరు ఈ చిన్న చిన్న గుడిసెల దాకా గుడిసె కూడా ఇంత కిందికి వస్తుందండి, ఇంత కింది దాకా ఉంటారు. మీరు చూసే ఉంటారు, మొత్తం వంగి చేతులు ఇట్ట పెట్టుకొని పాక్కొని లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి. అలాంటి ప్లేసుల్లోకి వెళ్ళి నేను ప్రార్థన చేయడం, వాళ్ళకి సర్వీస్ చేయడం ఊళ్ళో. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, ఆ పేడల్లో, ఆ ఊరుల్లో, పాముల్లో తిరుగుతూ ఉంటారు. మీకు ఎందుకయ్యా ఇట్లాంటిది? అక్కడ ఊర్లో ఏమో పెద్దగా 100 కోట్లు వచ్చి నాకు పడతా ఉన్నాయి అంటే, నేను వెళ్ళి రావడానికి నా డీజిల్ ఖర్చుకుని అటు ఒక టికెట్లకి ఆ వచ్చినాయి అక్కడికి సరిపోతాయేమో, కానీ నేనే మళ్ళీ అక్కడ ఉన్న వారికి కష్టకాలం ఉంటే సేవ వాళ్ళకి అందిస్తూ ఉంటాను. సో నేను అందరితో ఒక నాయుడుగా, ఒక కాపు కులానికి సంబంధించిన వ్యక్తిగా ఉన్నా. యేసు ప్రభు తను తాను తగ్గించుకున్నాడు, అందరు సమానం అన్నాడు, కానీ నేను సమానంగా వెళ్తాను. మీరు అడిగిన ఇప్పుడు రెడ్డిలు లేకుంటే పెద్ద పెద్ద ఇప్పుడు పేరుగాంచిన సేవకులు సతీష్ కుమార్ లాంటిలో, లేదా శ్యామ్ కిషోర్ లాంటిలో, బెల్లంపల్లి ప్రవీణ్ లాంటిలో వారి వ్యక్తిగత జీవితాల్లో వారు స్వాగతిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ సతీష్ కుమార్ విషయంలో అయితే నేను ఖచ్చితంగా మాట్లాడగలుగుతాను. ఎందుకంటే సతీష్ కుమార్ గారి విషయంలో ఎప్పటి నుంచో నేను పోరాటం చేస్తా ఉన్నా. ఇలాంటి కార్పొరేట్ దొంగ బోధకులు ఉన్నారు, జాగ్రత్త అని చెప్పి ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. ఫోటో దిగాలంటే పైసలు, ఆయనతో డైనింగ్ టేబుల్ మీద కూర్చోాలంటే పైసలు, ఆయనకి సెకండ్ ఇవ్వాలంటే పైసలు, రకరకాల దానికి 20,000 10,000 ఆయన దోచుకోవడమే తప్ప నీ కింద ఉన్న ఎస్సీ ఎస్టీ లేకుంటే బీసీ మైనారిటీ సంబంధించిన నీ సంఘస్థులు వారు చెమటోర్చి ఆ చెమట రక్తపు బిందువులతో నేను చేసే ప్రతి రూపాయి నువ్వు దోచుకుంటున్నావే తప్ప వారి పక్షాన్ని నువ్వు నిలబడి నువ్వు మాట్లాడేది లేదని అన్ని మీడియా ఛానల్స్ లో, నా ఓన్ ఛానల్స్ నేను ఎప్పుడు గలం ఇప్పుతూనే ఉన్నాను. ఎందుకనంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సతీష్ కుమార్ గారు చర్చికి కేటీఆర్ గారు, కవిత గారు వచ్చి విజిట్ చేస్తూనే ఉన్నారు. వారికి ఎన్ని ముడుపులు సమర్పించుకున్నారో అది బయట రూమర్ నడుస్తూనే ఉంది. 100 కోట్లు ఇచ్చారు, రకరకాలుగా నడుస్తూ ఉన్నది. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు రాగానే రేవంత్ రెడ్డి గారు ఈయన బర్త్డే ప్రోగ్రామ్ కి సీఎం రావడం ఏంటి వెరైటీగా? ఈయనకు ఎందుకనంటే ఈయన ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ స్టిల్ నౌ ఇప్పుడు కూడా ఇంజక్షన్ ఆర్డర్ మీద సుప్రీంకోర్టు నుంచి తెచ్చుకొని కాపాడుకొని నడుస్తాను. ఎప్పుడుకో కూల్ చేయాల్సింది కూలిపోద్ది కూడా, గవర్నమెంట్ కి వ్యతిరేకంగా. అందుకే గవర్నమెంట్ చేతిలో పెట్టుకొని, గవర్నమెంట్ కి ఇవ్వాల్సిన ఫండింగ్ ఇస్తూ సీఎంలను చేతిలో పెట్టుకొని ఆయన నడిపిస్తా ఉన్నాడు. నీకు అవసరమైతే నువ్వు సీఎంలను పిలుస్తావు, నీకు అవసరమైతే నువ్వు జడ్జిలని లేకుంటే అడ్వకేట్లని నువ్వు పెట్టుకొని నువ్వు వాదించుకుంటావు, నీకు అవసరం అయితే నువ్వు కావాల్సిన టీంలని, నీ వ్యవస్థను మొత్తం నువ్వు వాడుకుంటావు. అదే నీ దగ్గర వస్తున్న సంఘస్థులు, విశ్వాసులు, నీకు ఎవరైతే అన్నం మొదటి నుంచి పెట్టి వారిస్తున్న డబ్బులతోనే నువ్వు ఇంత పెద్ద కార్పొరేట్ లెవెల్కి వెళ్ళావే, వారి కోసం నువ్వు కనీసం మాటలు కూడా మాట్లాడవే. ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు యుద్ధం చేస్తున్నారే, సరే ఆ యుద్ధానికైనా నువ్వు సహకరించవే. ఇప్పుడు నాలాంటి వారు యుద్ధం చేస్తూ ఉన్నారే, నీ చేతిలో సీఎంలు ఉన్నప్పుడు సార్ ఇదిగో మాకు బీసీసీ ఇది ఈ యొక్క సమస్య ఉంది, అన్నది తీసుకొచ్చి ఒక దాలకు వేయడమా, లేదా ఈ యొక్క ఎస్సీ స్టాటస్ ఇవ్వడం అని చెప్పి నువ్వు మాట్లాడవచ్చుగా, మాట్లాడవే. క్రిస్టియన్ అట్రాసిటీ యాక్ట్ కావాలండి, మా మీద దాడులు జరుగుతూ ఉన్నాయని చెప్పి నువ్వు మాట్లాడవే. సో సతీష్ కుమార్ గారు ఆయన ఎప్పుడు కూడా మా దృష్టిలో రాంగ్ వ్యక్తి. ఆయన ఈ కార్పొరేట్కి వెళ్ళిపోయిన వ్యక్తుల. మూడోది మీరు అన్న ప్రశ్న, నాయుడు మీరే వెళ్ళి కూర్చుంటారు అంటే, నాకు అవకాశం ఇస్తే నేను ఖచ్చితంగా వెళ్ళి కూర్చుంటాను. నాతో పాటు 10 మంది మీలాంటి వాళ్ళు కూడా తీసుకెళ్ళి కూర్చోబెడతా అంటాను. నాకు ఎవరు అవకాశం ఇవ్వట్లేదే. మొన్ననే ఎగ్జాంపుల్ చెప్పాను కదా, నేను వస్తున్నాను అని అంటే నేనెక్కడ పెరిగిపోతున్నాను భయంతో వాన్సీట్కి ప్రాబ్లం వస్తుందని చెప్పి నన్ను వెనకకి లాగేతోనే ఉన్నారు. రకరకాలుగా వెనకకి లాగిన తొక్కేసి నా మీద నిందలేసి నన్ను బ్లేమ్ చేసి రకరకాలుగా నన్ను బయటికి రాకుండా చేయాలనుకున్న వాళ్ళే కనబడ్డారు తప్ప నాకు సపోర్ట్ చేయాలనుకున్న వారు ఎవరు లేరు. అయితే పీటర్ అనే వ్యక్తి, నా ఒక వ్యక్తిత్వం ఎట్లాంటిదంటే ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తాను. నేను ఎక్కడ కూర్చుంటే వారిని అక్కడ కూర్చోబెడతాను, నేను ఏం తింటే నేను వారికి అది పెడతాను. రేపు నేను ఖచ్చితంగా ఒక అసెంబ్లీలోనో పార్లమెంట్లో వెళ్ళి నేను మాట్లాడితే నేను ఖచ్చితంగా నాయకుడైన వాడు నాయకుడిని తయారు చేస్తాను, నేను ఖచ్చితంగా నాయకుడిని తయారు చేస్తాను. అది దళిత అయినా, మాదిగ అయినా, మాలైనా, ఇక ఏదైనా కానీ నాకు వాటి సంబంధమే లేదంట నేను. అలాంటి వాడే కదా పాస్టరు, అలాంటి వాడే కదా దేవుని బిడ్డ, అలాంటి వాడే కదా క్రైస్తవుడు, అలాంటి వాడే కదా నాయకుడు. కుల మతాల భేదాలు లేకుండా ఉండేవాడే నాయకుడు. అన్ని భేదాలు పెట్టుకునేవాడా ఇప్పుడు మనం చూస్తున్న బీజేపీలో, ఆర్ఎస్ఎస్ లో బండి సంజయ్ లాంటి లేకుంటే వీళ్ళు కనబడుతూ ఉన్నారు. మనం అలాంటి వారు కాదని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తాను. ఓకే సార్, ఇప్పుడు మందకృష్ణ రిజర్వేషన్ కోసం పోరాడుతున్నాడు కదా, అది మీరు బీసీ సర్టిఫికేట్ తీసుకోండి అంటున్నారు కదా, కుల మతాలకు సంబంధం లేకుండా ఒక పాస్టర్ దేవిస్తాడు కదా. ఇప్పుడు ఇదే రిజర్వేషన్ కోసము ఈ బీసీసీ సర్టిఫికేట్ ఏదైతే తీసుకోమని మీరు చెప్పినో అది వద్దు అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు దేవుడికి కులానికి మధ్య ఎందుకు ఇట్లా చిచ్చులు పెట్టడము? ఎవరి కులం వాళ్ళది, ఎవరి మతం వాళ్ళది. నా వయసు 18 సంవత్సరాలు నిండిన తర్వాత నాకు నచ్చినటువంటి మతాన్ని నేను స్వీకరిస్తా.
అంతేగాని నాకు నచ్చినటువంటి మతాన్ని నేను స్వీకరించినప్పుడు నాకు మధ్యలో ఎందుకు కులాన్ని తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాలని మీరు అంటున్నారు Hmm. అని దీనిపై మీరు పోరాటం చేయొచ్చు కదా. పోరాటం ఎవరి చేయొచ్చు. కులం వాళ్ళకే ఉండాలి, ఈ రిజర్వేషన్ మాకు వద్దు మళ్ళీ అని పోరాటం వై టు గో బ్యాక్ అనేది నా ఒక కాన్సెప్ట్. ఆల్రెడీ ఒక సిస్టాన్ని మనం ఫామ్ చేసినప్పుడు ఆ సిస్టమ్ ని మనము డీవియేట్ చేయడమో, సిస్టమ్ ని డిస్టర్బ్ చేయడమో, సిస్టమ్ ని కూలగొట్టడమో అనేది అది బిగ్ టాస్క్ అంటాను నేను. Hmm. ఉన్న సిస్టమ్ లో చిన్న కరెక్షన్ చేసుకుంటే బెటర్ కదా అంటారు. కుల వ్యవస్థనే మొత్తానికి డిమాలిష్ చేయి అని చెప్పే అనేది చాలా మంచి మాట, కానీ ఈజ్ ఇట్ పాసిబుల్ అనేది క్వశ్చన్ మార్క్ అక్కడ. ఇండియాలో కుల వ్యవస్థని నిర్మూలన చేయడము పాసిబుల్ మీరు చెప్పండి. అవుద్దా? అవుతుంది సార్, ఎలా అవుద్ది? అవుతుంది. ఎలా అవుద్ది? ఇప్పుడు ఒక దళితుడు ఉంటాడు, అంటే ఒక మాదిగ జాతికి సో కులం చెందినటువంటి కులం వాళ్ళ- కులం బేస్ మీద పోరాటం చేసేవాడు ఎస్సీ ఎస్టీ వాళ్ళు తప్ప ఉమ్. బ్రాహ్మణులు పోరాటం చేస్తారా? చెయ్యరు ఓసీలు పోరాటం చేస్తారా? వాళ్ళు చెయ్యరు. ఎఫ్సీలు పోరాటం చేస్తారా? బీసీలు పోరాటం చేస్తారా? బీసీసీలు పోరాటం చేస్తారా? ఒక్క వర్గానికి సంబంధించిన వాడే కదా కుల నిర్మూలన కావాలి, కులం మీద మాకు కులము మమ్మల్ని విభేజిస్తా ఉంది, మా మీద వివక్ష చూపెడుతుందని ఒక ఎస్సీ దళితులకు సంబంధించిన వ్యక్తులు మాట్లాడడమే తప్ప మిగతా వాళ్ళు లేరు. కుల నిర్మాణము కావాలని చెప్పి వారు తప్ప ఇంకెవ్వరు పోరాటం చేయట్లేదు. అది ఎలా పాసిబుల్ అవుద్ది? కాదు. ఎందుకంటే అగ్రవర్ణులు ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళే పరిపాలిస్తా ఉన్నారు. బ్రాహ్మణులే కదా, తలనే కదా పరిపాలిస్తా ఉంది. ఇండియాని పరిపాలిస్తుంది ఏంటి? బ్రాహ్మణులు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థ, బీజేపీకి వెనకాల ఉండి నడిపిస్తుంది ఆర్ఎస్ఎస్. మోడీ గారు ఆర్ఎస్ఎస్, అమిత్ షా గారు ఆర్ఎస్ఎస్. వారు బయటికి హోమ్ మినిస్టర్ ప్రధానమంత్రి అయినా వాళ్ళు లోపల వేసుకుంటే కాకి నిక్కర్లే కదా అంట. నేను కాదని చెప్పి అంటారా నాకు? కిషన్ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్, బ్రాహ్మణులే ఆర్ఎస్ఎస్ వ్యవస్థనే నడిపిస్తా ఉంది. ఆ నడిపించే వ్యవస్థ రూల్ చేయాలనుకుంటది కానీ ఈక్వల్ గా కూర్చోబెట్టుకోవాలని ఎలా అంటది? మరి ఆ పోరాటం వేస్ట్ అని చెప్పి అంటాను. టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, నువ్వు ఆలోచన వేస్ట్. ఈ చిన్న కరెక్షన్ ఏదైతే ఉన్నానో తీసుకొచ్చి ఇలా వేసాను రా బాబు, దాని మీద పోరాటం చేయి, దాన్ని మనం సక్సెస్ అప్పుడు చేసుకోగలుగుతాం. కూర్చోబెట్టుకుంటారా? ఎవరిని? ఇప్పుడు క్రైస్తవులు ఎప్పుడైనా కూర్చోబెట్టుకుంటారండి, బ్రాహ్మణులు కూర్చోబెట్టుకోరు. అదే సార్, బ్రాహ్మణులు రాణిస్తారా దళితుల గుళ్ళోకి? ఒక బ్రాహ్మణుడు దళితుడు గుర్రం ఎక్కాడని చెప్పి యూపీలో కొట్టి చంపాడని చెప్పి, నీళ్ళు తాగాడని చెప్పి వాడిని కొట్టి చంపారండి, పెళ్లి చేసుకున్నాడని చెప్పి కొట్టి చంపారు. రకరకాలుగా మనం చూస్తా ఉన్నాము. ఇది బ్రాహ్మణ మనువాద ఆలోచన. ఇవన్నీ క్రైస్తవ్యంలోకి వచ్చి బీసీసీ సర్టిఫికేట్ తీసుకున్నాం అనుకో, ఇవన్నీ ఈసీసీ అనేది క్రిస్టియానిటీకి మాత్రమే, పైకి నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకోవడం మాత్రమే సర్టిఫికేట్. ఐడియాలజీ ఆ ఒక సైకాలజీ మార్చాలంటే, ఆలోచన మార్చాలంటే ఒకవేళ నువ్వు క్రైస్తవుడి ఒక మాదిగోనికి చెందినటువంటి వ్యక్తి నువ్వు బీసీసీగా తీసుకున్నా నీవు సర్టిఫికేట్ చేంజ్ అయితే తప్ప నీ కులము నిన్ను గుర్తించేది మాత్రం మాదిగోని లాగానే గుర్తిస్తుంది. అది నువ్వు చెప్పుకోవాలన్నప్పుడు చెప్పుకోవచ్చు. నేను మాదిగా బిడ్డాను అని చెప్పి నువ్వు గ్రాండ్ గా గ్రేట్ గా చెప్పు. చాలా మంది కాలర్లు ఎగరేసి దే ఫీల్ ఏమంటారు, ప్రౌడ్ గా చెప్పుకుంటారు వాళ్ళు. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్ అన్నాడు, ఐఎమ్ ప్రౌడ్ టు బి దిస్ క్యాస్ట్ అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు. తప్పులేదు. వాడు ప్రౌడ్ గా ఫీల్ అయినప్పుడు మనం ఎందుకు వద్దని చెప్పుకోండి. నువ్వు చెప్పుకోండి చెప్పుకో, లేదా నేను బీసీసీ అని చెప్పుకుంటాను, బీసీసీ చెప్పుకో. ఇప్పుడు బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల తప్పు లేదు అంటారు. తప్పు లేదు అంటారు. తీసుకొని 1% ఉన్న దాన్ని 10% చేయి, 15% చేయి, పోరాటం చేయంట. ఓకే సార్, ఫైనల్ గా మీరు క్రైస్తవులకు ఈ బీసీసీ సర్టిఫికేట్ గురించి చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? ప్రతి ఒక్క సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరిస్తున్నారు. ప్రతి ఒక్కరి గురించి మీరు చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు? నేనేమంటానంటే, మీరు ఒకవేళ ఎస్సీగా ఉండి రిజర్వేషన్ అనుభవిస్తున్నా, లేదా పోరాటం చేసి ఎస్సీ స్టేటస్ లేకుంటే దళిత స్టేటస్ ఆ రిజర్వేషన్ తెచ్చుకున్నా అప్రూవ్ చేసి వచ్చిన రేపు గవర్నమెంట్ నీకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందా? నా ప్రశ్న. రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్లికబుల్ అవుతాయా? నోటిఫికేషన్లు వచ్చినా మళ్ళీ ఇంట్లో దళిత క్రైస్తవులు వేరుగా ఉన్నారు, దళితులు వేరుగా ఉన్నారు, ఎస్టీలు వేరుగా ఉన్నారు, ఇంకా ఉప కులాలు వేరుగా ఉన్నారు. ఇంతమంది 100 మంది ఉంటే అక్కడ నీకు 1-2 సీట్లు ఉంటాయి కాలేజీలో, లేకుంటే ఉద్యోగాల రైల్వేలోనో ఎక్కడెక్కడో ఉద్యోగాలు 1-2 పదవులు ఉంటాయి. దాంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తావు? ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి వస్తుంది? ఎవడు మళ్ళీ అందులో సెలెక్ట్ అవుతాడు? అందరికి సంబంధించిందే అది. మళ్ళీ ఎస్సీ అనేది మళ్ళీ అందులో ఎంతమంది సెలెక్ట్ అవుతారు వచ్చిన దాంట్లో, మళ్ళా అప్లై ఎంతమంది చేస్తారు, అప్లై అయిన తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత ఎంతమంది జాయిన్ అవుతారు, ఇదంతా ఉంది కదా. అసలు గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తుందా? ఇది ఒక ప్రశ్న కదా. మరి వాట్ ఈస్ ద పాయింట్? నువ్వు ఇన్ని రోజులు కొట్లాడి తెచ్చుకుంటే
నీకు దానిలో ఆల్రెడీ లక్షల మంది ఉన్నారు, కాంపిటీషన్ హెవీగా ఉంది. ఆ కాంపిటీషన్ ట్రాఫిక్ జామ్ ఏదైతే ఈ రూట్ ఉందో, రిజర్వేషన్ అనే రూట్ ఎస్సీ రిజర్వ్, దాని ఆల్రెడీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ట్రాఫిక్ అబ్బా. ఆ ట్రాఫిక్ లో పోయి నిలబడతాం ఏంట్రా బాబు అంటూ నేను. బీసీసీ అనే దానిలో ట్రాఫిక్ లేదు కదా, దానిలో రిజర్వేషన్ లేదు కదా, 1% ఉంది కదా, దానికి ఎవడు పోతలేడు కదా, దాన్ని ఎవడు ఉపయోగించుకోవట్లేదు కదా. నువ్వు ఇళ్ళకి రా, సర్వీస్ రోడ్లకి నీ గమ్యం ఏదైతే టార్గెట్ దాన్ని రీచ్ అవ్వడానికి ఇళ్ళకి రా, స్పీడ్గా వెళ్ళిపోతావు కదా. మీరు అందరూ దాని ముందుకు వెళ్ళిపోతాం. అక్కడ గమ్యం దగ్గర చిన్న గేట్ ఉంది, ఆ గేట్ ఓపెన్ చేపిద్దాం, 1% తీపించేసి 10% పెడతాం. 1% చిన్నగా ఓపెన్ ఉంది, దాన్ని పెద్దగా చేద్దాం, అందరం వెళ్ళిపోతాం. ఏది ఈజీ అంటారు. ఏదైతే ట్రాఫిక్ తక్కువ ఉంటుందో అదే ఈజీ అవుతుంది. ఇలా నీకు వచ్చినా కూడా నీకు ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఇలా బీసీసీలోకి నువ్వు వస్తే ఇలా నీకు ట్రాఫిక్ జామ్ లేదు, కాంపిటీషన్ లేదు కదా అంటారు. సో విచ్ ఈస్ బెటర్ అంటున్నాను. బీసీసీ నినాదమే మనకు ముద్దు, ఎస్సీ నినాదం మనకు వద్దు అంటారు. ఇదే బెటర్ అంటారు. ఓకే సార్, ఫైనల్ ఒక్క క్వశ్చన్ సార్, లాస్ట్ అండ్ ఫైనల్గా. కొంతమంది ఫాస్టర్స్ ఇప్పుడు నేను ఒక హిందువుగా ఉన్నా సార్, మిమ్మల్ని మీరు ప్రార్థన చేయండి అని నేను మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నా, అంటే నాకు ఆ ఆలోచన వచ్చింది, చేయించుకోవాలనే ఒక మనసు కలిగింది, నేను చేయించుకుంటాను. అయితే కొంతమంది ఫాస్టర్స్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళను టచ్ అంటే పడిపోవడం, కొంతమంది అయితే ఇట్లా చేయి పెడితేనే కింద పడిపోవడం, ఇవన్నీ వాస్తవాలే ఉంటాయి. తర్వాత మనిషి అంత దూరంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఫాస్ట్ టచ్ అన్నప్పుడు అక్కడ నుంచి పడిపోవడం, ఇవన్నీ సాధ్యమేనా అసలు? అంటే బైబిల్ ప్రకారం మనం చూస్తే బ్రదర్, యేసు ప్రభు చెంగుని ముట్టుకొని కూడా రక్తస్రావం కలిగిన స్త్రీ శక్తిని ఉండడం. దాంట్లో యేసు ప్రభు పలకగా గేహర్జీ అనేటోడు ఉంటాడు, పోయి నీళ్ళు 7 సార్లు మునుగురానైనా మాటతో చెప్పక, పేతురు వెళ్తా ఉంటే దేవాలయం కూడా అడుక్కుంటాడు, యేసు నామములో లే, నా దగ్గర ఏం లేదు అంటే ఒంటివాడు లేచిన. అంటే వర్డ్లో పవర్ ఉంది, మాటలో పవర్ ఉన్నది ఒకటి కనబడుతుంది. సో దాన్ని బట్టి వాళ్ళు ప్రొక్లైన్, ఎందుకంటే నువ్వు ఏది పలుకుతుంది జరుగున జీవమరణాలు 4వ వచనం బైబిల్ చెప్తుంది. కాబట్టి టచ్ అనే అర్థాన్ని మనం చూస్తూ ఉంటాం. జనరల్గా టచ్ అంటే తెలుగులో ముట్టు ముట్టు ముట్టు, ప్రభా ఇతన్ని ముట్టు ముట్టు ముట్టు, అది కాస్త షార్ట్ కట్లో టచ్ 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 చేస్తే అయిపోయింది. దాన్ని ప్రతి ఒక్కడు వాడటంని యూజ్ చేస్తున్నారు. దానిలో కూడా జిమ్మికలు ఉన్నాయి, దానిలో కూడా దొంగలు ఉంటారు, 90% దొంగలే ఉన్నారు. హైందవ ముస్లింలకు అంటే క్రైస్తవులు అంటే 90% దొంగలు ఉన్నారు అంటారు. ఓకే, నమ్మితే వాళ్ళని నమ్మొచ్చు, వీళ్ళని నమ్మొద్దు అంటారు, నా ఒక ఎక్స్పీరియన్స్ బట్టి. మీరు క్రైస్తవులకు సంబంధించి ఒక సంస్థ ఏర్పాటు చేసిరా అని మాకు తెలిసింది. సంస్థ దేనికోసం సార్ ఆ సంస్థ? క్రైస్తవుల కోసం అండి. క్రైస్తవులు చేస్తున్న పోరాటం, చర్చిల మీద దాడులు, పాస్టర్లకి అండగా నిలబడ్డము, ఏదన్నా కూడా వాటి కోసం ఇప్పుడు మనం ఇప్పుడు డబ్ల్యూసిసి తరపున క్రైస్తవులలో ఉన్నటువంటి పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొందరు అవినీతులకు కూడా పాల్పడుతున్నారు కదా, అట్లాంటి వాళ్ళని ఎప్పుడైనా మీరు ప్రశ్నించడం ఎప్పుడైనా? సతీష్ కుమార్ 100% ప్రశ్నిస్తా ఉన్నాను. ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీ చేసిరని కూడా స్టూడియోలో ఒక ఇంటర్వ్యూలో కూడా, నిన్న ఆర్టీవీ ఇంటర్వ్యూలో కూడా అన్నాను, వెరీ సూన్ సతీష్ కుమార్ చర్చ మేము ముట్టడిస్తామని చెప్పుకున్నాను. ఓకే, సతీష్ కుమార్ ది పక్కకు పెడితే రీసెంట్ గా ఉప్పల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, న్యూస్ లో కూడా కేసు అయింది, ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది, లీగల్ గా యాక్షన్. దాని తరపున మీరు పోయి పోరాటం అట్లాంటిది? అక్కడ న్యాయం జరగకపోతే బాధితులు మన దగ్గరికి వస్తే ఖచ్చితంగా వెళ్తాం కదా. ప్రతి దగ్గరికి వెళ్ళి మనము గద్దలం కాదు కదా, గద్దల్లాగా వెళ్ళిపోయి ఎక్కడ శవం దొరికితే అక్కడ శవం మీద పేరాలు ఏర్పడిన రకం కాకుండా, బాధితులు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఖచ్చితంగా మేము వెళ్ళి వాళ్ళకి న్యాయం చేయడానికి, న్యాయం అనేది ఇంపార్టెంట్. కాబట్టి అక్కడ ఆల్రెడీ కేసు అయింది, అది మీడియాలో వచ్చి లీగల్ గా జరుగుతుంది కదా, ఇక మేము వెళ్ళి అక్కడ చేయాల్సిన న్యాయమే లేదు. వారు మమ్మల్ని వనపర్తి గణపూర్ మండలం సల్కరాపురం చెందినటువంటి ఒక విలేజ్ లో ఒక ఫాస్టర్ ఒక ఫాస్టర్ ని విపరీతంగా కొట్టడం జరిగింది. దానిపైన మీరు ఖండించడం ఎప్పుడైనా? ఖండించాను. మనకు కావాల్సిన గ్రూప్స్ అన్నిట్లని షేర్ చేసి. అంటే ఖండించడం అంటే మన దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళలేదు, కానీ మన వాళ్ళు చాలా మంది వెళ్ళారు కాబట్టి ఇక నేను వెళ్ళాల్సిన అవసరం అక్కడ లేకుంటే. ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షేక్పేట్ జరుగుతా ఉంది బ్రదర్, ఇప్పుడు ఈ రోజు కూడా మీరు చూస్తుంటే షేక్పేట్ ఇష్యూ నడుస్తా ఉంది, నవీన్ యాదవ్ గారిది. ఈ రోజు కూడా ఒక వీడియో రిలీజ్ చేశాను, గుడ్ ఫ్రైడే నైట్ అని ఒక వీడియో కొద్దిగా గట్టిగా మాట్లాడుతూ బట్టి ఆ వీడియో కొద్దిగా వైరల్ అయింది, వారికి కొద్దిగా ఇబ్బంది కలిగింది. దాని తర్వాత మళ్ళీ ఈరోజు మన వారు నాతో మాట్లాడి ఎమ్మెల్యే గారికి కొద్దిగా ఇబ్బంది ఉంది, బాధపడ్డారు కాబట్టి ఎమ్మెల్యే గారు ఇమీడియట్ స్పందిస్తూ ఉన్నారు, ఓపెన్ చేస్తుంటే నేను మళ్ళీ ఓకే ఫైన్ అని చెప్పి ఈరోజు ఒక వీడియో పెట్టాను. ఏమని, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు, ఒకవేళ నా మాటల నుంచి మీకు బాధ కలిగింటే మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేను పెట్టాను. ఇప్పుడు అక్కడ నేను ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చిందంటే, ఆల్రెడీ కొంతమంది ఇన్వాల్వ్ అయిందని నేను పోనని చెప్పాను అంటే వాళ్ళతో కాలేదు. సుమారుగా ఈ రోజు రేప్స్ అంటే 5th వీక్ బ్రదర్, పోలీసులు వచ్చి తారం వేయడం.
చర్చ ఓపెన్ కాలేదు. ఈ రోజు వెళ్ళారు వాళ్ళ నాన్నగారితో, శ్రీశైలం యాదవ్ గారితో మాట్లాడారు, చర్చ ఓపెన్ చేపిస్తా అన్నారు. మండే రోజు కలుద్దాము, ఈ రేపు ఒక్క రోజు వదిలేయండి అని చెప్పారు. నడుస్తాను. ఈ విషయంలో నేను ఇన్వాల్వ్ అయ్యాను. ఎందుకు, అక్కడికి ఆల్రెడీ కొన్ని టీమ్స్ వెళ్ళాయి, రకరకాల ప్రయత్నాలు జరిగాయి, అన్ని ఫెయిల్ అయిపోయి. కాబట్టి నా అవసరం ఖచ్చితంగా నేను చెప్పాను, తెలంగాణలో నేను మాత్రమే అది నేను చేయగలుగుతాను అని చెప్పి అన్నాను. నేను వారికి చేసి పెట్టాను. ఓకే, ఫైనల్ గా సార్, ఇప్పుడు పాస్టర్ గా ఉండి పొలిటీషియన్ లో ముందుకు సాగుతున్నటువంటి రఘుముద్రి పీటర్ నాయుడు గారిని కొన్ని రాపిడ్ క్వశ్చన్స్ అడుగుతాం. ఫాస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తుల గురించి, పొలిటీషియన్ లో ఉన్నటువంటి వ్యక్తుల గురించి మనసుకు ఏది అనిపిస్తే టక్కా 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 సమాధానం చెప్పాలి, ఓపెన్ గా చెప్పాలి. వాళ్ళపై ఉన్నటువంటి ఒపీనియన్ ఏది ఉందో అది ఏది కూడా దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. చెప్తారా సార్? ఓకే, అమ్మ తేజ పాస్టర్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? అమ్మ తేజ పాస్టర్ గారు నాకైతే కనిపించినంత మట్టికి స్పిరిచువల్ గా కనబడ్డారు. ఆయన మీద చాలా ట్రోల్స్ వచ్చాయి, అటుపండు అని చెప్పి. అటుపండు కాన్సెప్ట్ బైబిల్లో ఉంది. దాన్ని ప్రార్థన చేసి లోపలికి వెళ్ళినప్పుడు అద్భుతం చేస్తుంది. ఎందుకంటే నూనె కూడా మనం పోస్తాము, నీళ్లు పోస్తాము తాగి. కాబట్టి దానిలో తప్పలేదంట. ఆయన స్పిరిచువల్ వ్యక్తిగా కనబడ్డారు. బెల్లంపల్లి ప్రవీణ్ గారు, బెల్లంపల్లి ప్రవీణ్ అన్న కూడా స్పిరిచువల్ వ్యక్తే. బ్రదర్ అనిల్ కుమార్ గారు వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి బిజినెస్ పర్సన్ అంటారు. ఎందుకంటే ఆయన బిజినెస్ ఉన్నాయి. నేను దుబాయ్లో ఉన్నప్పుడు నా పక్కనే మీడియా సిటీలో ఆయనకి ఐటీ కంపెనీస్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాడు. దాంతో పాటు ఆయన సేవలో కూడా ఉన్నారు. ఇస్ బిజినెస్ పర్సన్. ఓకే, సతీష్ కుమార్ కార్పొరేట్, పక్కా పైసానే. మరి ఎప్పుడైనా ఆ చర్చిని క్లోజ్ చేసే ప్రయత్నం చేసినా నేనా? లేదా. ఆ చర్చి దగ్గరికి పోయి సతీష్ కుమార్ ను ఖండించడం, మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, మీరు ఇట్లా చేస్తుంటారు, అదే వెరీ సూన్ ముట్టడిస్తామని చెప్పాను. ఒకవేళ ఆయన కానీ క్రైస్తవుల పక్షాన మాట్లాడకపోతే ఖచ్చితంగా ముట్టడిస్తామని చెప్పాను. గత 10 ఏళ్ల పరిపాలనకు ఇప్పుడు జరుగుతున్న పరిపాలనకు మధ్యలో ఏది బాగుంది అంటే మీరు ఏం చెప్తారు? కేసీఆర్ గారి పరిపాలన బాగుంది అంటాను. ఏ గొడవలు లేవు, ఏ 144 సెక్షన్లు లేవు, ఏ పంచాయతీలు లేవు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన స్టార్టింగ్ లో జనవాడ ఇష్యూ జనవరి నుంచి మొదలు పెట్టుకుంటే సుమారుగా నా దగ్గర ఉండే ఇప్పటికి 80కి పైన క్రిస్టియన్ల మీద దాడి నా దగ్గరికి కొన్ని ఎఫ్ఐఆర్ కాపీస్ తో పాటు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేదలను ఇబ్బంది పెట్టుడే తప్ప ఆయన ఎక్కడ కూడా న్యాయం చేసినట్టుగా లేదు. మీ అభిప్రాయం రేవంత్ రెడ్డి పైన? ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోణంలోనే రాజకీయాలను చూస్తున్నాడు తప్ప ప్రజల పట్ల ప్రజలకి చేయాల్సింది ఏంటి అనేది ఆలోచనలో వెళ్ళట్లేదు. కేసీఆర్ ఈజ్ అ గ్రేట్ లీడర్. గ్రేట్ లీడర్ అంటారు. విజనరీ లీడర్ అని చెప్పంటారు. హరీష్ రావు ఈజ్ ఆల్సో విజనరీ లీడర్ అంటారు. షర్మిల, వైఎస్ షర్మిల ఆవిడ ఆపర్చునిటీస్ అంటారు. చంద్రబాబు నాయుడు ఈజ్ అ విజనరీ లీడర్. ఆయన కొడుకు ఈజ్ ఆల్సో విజనరీ లీడర్. జగన్ డేరింగ్ అండ్ డాషింగ్ అంటారు. కవితక్క, ఆవిడ నేను అబ్జర్వ్ చేసినప్పుడు నాకు నచ్చిన క్వాలిటీ ఆవిడలో షీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్. రఘుముద్రి పీటర్ నాయుడు అందరితో ఈక్వల్, సమానం, న్యూట్రల్, సెక్యులర్. నేను స్వార్థపరుడు రఘుముద్రి పీటర్ నాయుడు అంటే కొంతమంది అంటారు. నా మీద చెప్పాను, అదే నిందలు వేశారు. నా దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. నేను డబ్బులు అడిగినప్పుడు నేను స్వార్థ ప్రియుడిలా కనబడ్డాడు. నా డబ్బులు నాకు హీరో బాబు అన్నాను, దాన్ని నేను స్వార్థ ప్రియుడు అన్నాను. మీ ముందు కూర్చున్న యాంకర్ ప్రేమ్ కుమార్ పైన మీ అభిప్రాయం? అద్భుతమైన టాలెంటెడ్ పర్సన్ అంటున్నాను. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఈ ఇంటర్వ్యూ ప్రత్యర్థిని ఎట్లా ఇరుకున పెట్టాలో అన్ని ఏమంటారు వసికలు కలిగిన వ్యక్తి అంటాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ నెక్స్ట్ రాబోయే కాలంలో కూడా ఇంకా ఇలాంటి దానిపైన మీరు స్పందించాలి. అదేవిధంగా ప్రతి క్రైస్తవుడు ఏ విధంగా ఆలోచిస్తాడంటే, ఎంతసేపు ఉన్నా నేను ఫాస్టర్ గా ఉండాలనే ఆలోచిస్తాడు తప్ప రాజకీయ కోణంలో ఎప్పుడు ఆలోచించాడు. ఎందుకంటే మీరు అన్నారు ఒక మాట, ఇప్పుడు ముస్లిం తరపున చూసినట్టయితే అజారుద్దీన్ గారు అసెంబ్లీలో ఉండి పోరాడుతున్నాడు ఒక ముస్లిం కోసం. అదే ఒక క్రైస్తవుడు కోసం పోరాడడానికి ఏ వ్యక్తి కూడా ముందుకు రాలేదు. కాబట్టి మీ టాకింగ్ పవర్ ని చూసి, మీ యొక్క బాడీ లాంగ్వేజ్ చూసి మీలాంటి వారు కూడా క్రైస్తవ సమాజానికి అవసరమని నేను ఈ ఇంటర్వ్యూలో అబ్జర్వ్ చేసింది మీకు ఓపెన్ గా నేను చెప్తున్నాను. ఇంకొకటి, ప్రతి క్రైస్తవుడికి అండగా మీ సంస్థ కూడా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్.